హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. స్టూడెంట్స్, మనము చాలా ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్స్ అనేది మనం ప్రీవియస్ ఇయర్ నుంచి చూస్తూ వస్తున్నాం వరుసగా. సో అందులో భాగంగా ఈరోజు మీకు చాలా ఇంపార్టెంట్ అయిన విషయం చెప్పబోతున్నాను. ఏంటంటే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది కాలక్రమేణా ఎలా మారింది అనేది తెలుసుకోబోతున్నాము. ఏంటంటే ఫస్ట్ 1995 నుంచి కూడా మనం 2007 వరకు తీసుకున్నాం. 2010 అనుకుందాం, మోస్ట్లీ 2010 మరియు ఇంకో కాలం ఏంటంటే 2014. అప్పుడు మేజర్ చేంజ్ ఇన్ యూపీఎస్సీ ప్యాటర్న్ అనేది జరిగింది. ఓకేనా, 2010, 11 తర్వాత 2014 తర్వాత వాళ్ళు క్వశ్చన్ అడిగే ప్యాటర్న్ కూడా చేంజ్ అయింది. అలాగే సీసాట్ అడిషన్ జరిగింది. ఇవన్నీ జరగడం వలన ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క అప్రోచ్ అనేది మారింది. ఓకేనా, అప్రోచ్ మారడంతో క్వశ్చన్ ఆస్కింగ్ ప్యాటర్న్ అనేది మారింది. అంటే ఇంతవరకు మనము ప్రీవియస్గా చూస్తున్న క్వశ్చన్స్ అన్నింటిలో కూడా మనం ఏం చూసాము, పాలిటీ చూసాము, ఎకనామీ చూసాము, జాగ్రఫీ చూసాము, హిస్టరీ చూసాము. హిస్టరీలో డిఫరెంట్ పార్ట్స్ చూసాం, జాగ్రఫీలో డిఫరెంట్ పార్ట్స్ చూసాం, పాలిటీలో డిఫరెంట్ పార్ట్స్, ఎకనామీలో డిఫరెంట్ పార్ట్స్ చూసాం. కానీ ఎకనామీ విషయానికి వస్తే కరెంట్ అఫైర్స్ ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తుంది. లేదంటే మన ప్రీవియస్ వీడియోస్ చూసారంటే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. కాకపోతే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఒకటి తెలుసుకోవాలి. ఇవన్నీ కాకుండా జనరల్ స్టడీస్ అనేది కాలక్రమేణా మారిందండి. జనరల్ స్టడీస్ అంటే ఇంతకుముందు ఏంటంటే ఫిజిక్స్, బయాలజీ మరియు కెమిస్ట్రీ అనే టాపిక్స్ మీద జీకే జనరల్ స్టడీస్ అనేది ఉంటుంది. జనరల్ స్టడీస్ తర్వాత ఈ కాలంలో ఏంటంటే దీన్ని అప్గ్రేడ్ అవుతూ, అంటే ఫిజిక్స్ కాస్త అప్గ్రేడ్ అవుతూ ఇప్పుడు క్వశ్చన్స్లో అంతా సైన్స్ అండ్ టెక్నాలజీ బేస్డ్గా ఎక్కువ అడుగుతున్నారు. బయాలజీ కొద్దిగా అప్గ్రేడ్ అవుతూ ఎలా అడుగుతున్నారు, ఇప్పుడు రీసెంట్గా ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ బయాలజీని అడుగుతాను. అందుకని ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీని మనం ఇగ్నోర్ చేయగలమా అంటే ఖచ్చితంగా చేయలేరు. యూపీఎస్సీ ఆస్పిరెంట్ జగజ్జాదులాగా అన్నీ చదివేస్తున్నప్పుడు అలా సింపుల్ థింగ్స్ స్కూల్ డేస్లో చదివిన విషయాన్ని మనం ఇగ్నోర్ చేసి కానీ ఎగ్జామ్ అటెండ్ వెళ్ళామంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ట్విస్ట్ అనేది యూపీఎస్సీ అనేది మనకి ఇస్తుంది. అలా ఇచ్చిన ట్విస్టే 2016 పేపర్. సో ఓవరాల్గా నేను అనలైజ్ చేసిందన్న 2016 పేపర్లో ఏంటంటే ఫ్యాక్చువల్గా గతంలో అడిగిన క్వశ్చన్స్ నుంచి ఒక 4 క్వశ్చన్స్ రిపీట్ అయిపోయాయి. అది ఎక్స్పెక్టే చేయలేదు ఎవరు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి ఒక 4 క్వశ్చన్స్ దాకా రిపీట్ అయినాయి. అంటే ప్రస్తుత కాలానికి ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేది ఎక్కువగా ఫ్యాక్ట్గా ఉంటుంది. ఫిజిక్స్లో ఎలా అడుగుతారంటే అప్లైడ్ ఫిజిక్స్ అంటారు. ఓకేనా, అప్లైడ్ ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీలో కూడా అప్లైడ్ కెమిస్ట్రీ, అలాగే బయాలజీలో కూడా ఎక్కువగా కోర్గా వెళ్ళకుండా బేసిక్ డీటెయిల్స్, డిసీజెస్ అని కానీ కొన్ని ఉంటాయి. సో అవి మనం ఎలా నేర్చుకోవాలంటే క్వశ్చన్ బేస్డ్ లెర్నింగ్ అనేది జరగాలి. అంటే ఏంటి, గత సంవత్సరంలో డిసీజెస్ గురించి అడుగున్నాడు అంటే ఈసారి మనం ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యేటప్పుడు ఆ డిసీజెస్ గురించి అన్నీ కూడా తెలుసుకొని ఉండాలి. ఏమో పొరపాటున వాటిని రిపీట్ చేశారంటే అక్కడ మనము చాలా ఈజీ క్వశ్చన్ ఒకటి మిస్ అయిపోతాం. ఓకేనా, కానీ ప్రస్తుతానికి ఈ ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ అనేవి అప్లైడ్ ఓరియంటెడ్ స్టడీస్ అనేది ఎక్కువగా ఈ మధ్యకాలంలో యూపీఎస్సీలో తగ్గించి అవి కాస్త ఇప్పుడు అదర్ బోర్డ్ ఆఫ్ సెంట్రల్ ఎగ్జామ్స్, అంటే సెంట్రల్ బోర్డులో జరిగే వేరే ఎగ్జామ్స్, ఎస్ఎస్సి కానీ, ఎస్ఎస్సి సిజిఎల్ కానీ, ఇంకా కొన్ని ఎగ్జామ్స్లో వాటిని అడుగుతున్నారు. అవి కాస్త డైవర్ట్ చేసి వేరే లెవెల్ ఆఫ్ ఎగ్జామ్స్కి మారిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే బోర్డ్స్ కానీ, ఇంకా చూసారంటే ఇంటెలిజెన్స్ బ్యూరో, ఇలాంటి వాటిలోకి వాళ్ళు డైవర్ట్ చేసుకున్నారు క్వశ్చన్స్ని. ఇంకా చూసుకోవాలంటే ఇంకా ఉన్నాయండి, చాలా వరకు ఉన్నాయి. అసిస్టెంట్ కమాండో పోస్ట్, ఇవన్నీ కూడా వాటిలోకి డైవర్ట్ చేశారు క్వశ్చన్స్. కాబట్టి యూపీఎస్సీలో ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ అడగట్లేదు అనేసి మనము ఆ క్వశ్చన్స్ని ఇగ్నోర్ చేయడానికి లేదు. సిలబస్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే మనము వన్ టైం రీడింగ్ చేస్తే సరిపోతుంది. ఇంకా ఏంటంటే అవి క్వశ్చన్ ఓరియంటెడ్ లెర్నింగ్ చేస్తే సరిపోతుంది. సో ఈరోజు మనము టాపిక్లో చూడబోయేది చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇవే. సో వీటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో అవి ఏంటంటే నేను ఈసారి నుంచి ఏం చేస్తానంటే ఇంతకుముందు పాలిటీ కానీ, కొన్ని కరెంట్ అఫైర్స్ కానీ, కొన్ని డెప్త్ రిలేటెడ్ డిస్కషన్ చేశాము. కానీ ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెన్స్ తగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్లో కూడా కొద్దిగా ఇంపార్టెన్స్ తగ్గిస్తాను. అంటే క్వశ్చన్ నుంచి మనం చదవాల్సింది ఏంటి, అలాగే ఆన్సర్ అనేది వెళ్ళిపోతాం. ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్ళామంటే స్కూల్స్ డేస్లో మనం చదివిన ఫిజిక్స్, బయాలజీ ఆ క్లాసులు తీసుకున్నట్టు ఉంటుంది. సో అందువల్ల వాటిని డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ జరుగుతుంది, కానీ డెప్త్ ఎక్స్ప్లెనేషన్ పోము. జస్ట్ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సరు, దానికి సంబంధించిన మినిమం ఎక్స్ప్లెనేషన్తో వెళ్ళిపోతాం. ఎందుకంటే అవి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయి. సో వాటిని మనం తెలుసుకోకుండా వదిలేయకూడదు, ఖచ్చితంగా తెలుసుకోవాలి. అంతేగాని దాని మీదే మనం కాన్సన్ట్రేట్ చేయడు. ఎందుకని ఇప్పుడు ఫిజిక్స్ బదులు ఎక్కువగా క్వశ్చన్స్ దేని మీద వస్తున్నాయి, సైన్స్ అండ్ టెక్నాలజీ వస్తున్నాయి. బయాలజీ బదులు మోస్ట్లీ ఎన్విరాన్మెంట్ మీరు చదువుతున్నారంటే ఎన్విరాన్మెంట్లో ఆల్రెడీ ఒక టాపిక్ ఉంటుంది. బయాలజీ బేస్డ్గా టాపిక్స్ ఉంటాయి, అంటే జువాలజీ బేస్డ్ ఖచ్చితంగా ఉంటుంది, అలాగే బయాలజీ బేస్డ్ కూడా కొన్ని ఉంటాయి ఆ ఎన్విరాన్మెంట్ టాపిక్లో. సో అవి కొద్దిగా మనం కాన్సన్ట్రేట్ చేయాలి. అలాగే ఫిజిక్స్ అంటే అప్లైడ్ ఫిజిక్స్ అనేది సైన్స్ అండ్ టెక్లో ఒక టాపిక్గా సపరేట్గా ఉంటుంది. అవి కూడా మనం తెలుసుకోవాల్సిన నెసెసిటీలో ఉన్నాం. సో ప్రిపరేషన్ అప్పుడు ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా
మనం ఒక సిలబస్ నుంచి నేర్చుకోకుండా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచే నేర్చుకున్నాం. ఓకే స్టూడెంట్స్, దిస్ ఇస్ మీ ఎస్పీ రాజన్ ఎల్టీఎక్స్ క్లాసెస్లో మనము ఆల్రెడీ సంక్రాంతి స్పెషల్ ఆఫర్ అనేది కంటిన్యూ చేసాము. సంక్రాంతి పండుగ రిపబ్లిక్ డే వరకు మనము పొడిగించుకొని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అందుకే ఇప్పుడు యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ అనేది మీకు తక్కువ ధరకే ఆఫర్ చేస్తూ, అలాగే బెస్ట్ ఎవర్ ఫ్యాకల్టీతో డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ విత్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏదైనా కానీ మనం తప్పటడుగులు వేస్తూనే ఈరోజు హెవీ రన్నింగ్ అనేది చేస్తూ ఉంటాం. కాకపోతే ఏంటది, ఏదైనా కానీ స్మాల్ స్టెప్స్తోనే స్టార్ట్ అవుతుంది. అలాంటి స్మాల్ స్టెప్స్ ఆఫ్ ప్రిపరేషన్స్లో ఎన్సీఆర్టీ, అలాగే మీకు కావాల్సిన డీటెయిల్డ్ సబ్జెక్ట్ స్టడీస్, రికార్డెడ్ కోర్సెస్, లైవ్ కోర్సెస్, ఆఫ్లైన్ ఆన్లైన్ అన్ని ఫెసిలిటీలు. ఆఫ్లైన్ విషయానికి వచ్చారంటే మనం వైజాగ్లో వచ్చారంటే జాయిన్ అవ్వచ్చు. క్లాసెస్ అనేది ఆఫ్లైన్ జరుగుతుంది. 3 డెమో క్లాసెస్ ఫ్రీగా మీకు ప్రొవైడ్ చేస్తాం. యూ కెన్ కమ్, జాయిన్, లిజన్, క్లియర్ అండ్ దెన్ యూ కెన్ ప్రొసీడ్ ఓవర్ యువర్ డెసిషన్. అలాగే మీరు శ్రీకాకుళంలో కూడా మనం ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం. సో యూ కెన్ కాంటాక్ట్ ద నెంబర్ గివెన్ బిలో, యూ కెన్ గెట్ జాయిన్. సో త్వరపడండి, 26 జనవరి వరకే ఈ ఆఫరు. తర్వాత ఫీజెస్ అనేది రివైవ్ అవుతుంది. అలాగే ఏంటంటే మనము కంపేర్ చేసుకున్నామంటే ఎక్కడ కూడా ఇండియాలో ఇంతవరకు కూడా ఇంత తక్కువ ధరకే మీకు కంప్లీట్ ఎగ్జామ్ గైడెన్స్ విత్ ఆన్లైన్, యూట్యూబ్లోను, ఆన్లైన్లోను, ఆఫ్లైన్లోను బెస్ట్ ఎవర్ ఫ్యాకల్టీతో ఎవరు కూడా ఇవ్వట్లేదు. కానీ మనము అందరికీ ఒక సర్వీస్ లాగా హెల్ప్ చేయాలి అనే ఒక ఇంటెన్షన్తో ప్రొవైడ్ చేస్తున్నాము. సో టేక్ దిస్ ఆపర్చునిటీ యాజ్ ఎ ప్రైడ్ అండ్ కైండ్లీ లుక్ ఓవర్ అండ్ సెలెక్ట్ అండ్ యువర్ పాత్ టు యువర్ సక్సెస్. అంటే మీ సక్సెస్ పాత్లో ఏది ఇంపార్టెంట్ అనేది ఆలోచించి డిసైడ్ చేసి జాయిన్ అవ్వండి. ఓకే స్టూడెంట్స్, మీకు ఇంకా డెమో క్లాసెస్ కావాలంటే డిస్క్రిప్షన్స్లో ఉంటాయి. యూ కెన్ గో ఓవర్ లింక్ అండ్ స్టడీ దే అండ్ యూ కెన్ సీ ద డెమో క్లాసెస్ క్లియర్లీ, హౌ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్ గోయింగ్ అండ్ దెన్ యూ కెన్ డిసైడ్. ఓకే స్టూడెంట్స్, సో ఇప్పుడు మనం ఎప్పటిలాగే క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం. ఒక మంచి మోటివేషన్ కోట్తో స్టార్ట్ చేస్తుంది. దిస్ ఇస్ మీ ఎస్పీ రాజన్. సో మోటివేషన్ కోట్లోకి వెళ్తాం. ఇది ఒక రోజుతో, జీవితం అనేది ఒక రోజుతో పోల్చుకోవచ్చు. ఏంటంటే పొద్దున మనం ఒక గంటను కానీ మిస్ అయిపోయాం అనుకోండి, ఎర్లీ మార్నింగ్ 1 అవర్ ఏదో ఒకటి చేయాలి, రన్నింగ్ చేయాలి, ఏదో ఒకటి అనుకుంటాం. కానీ ఎప్పుడైతే దాన్ని మిస్ అయిపోతామో, లేట్గా లేస్తామో, అప్పుడు ప్రతి ఒక్క నిమిషం మనకి రిగ్రెట్ ఉంటుంది. డైలీ మార్నింగ్ 1 అవర్ న్యూస్ పేపర్ చదవాలనుకుంటాం, పొరపాటున దాన్ని మిస్ అయిపోయాం అనుకోండి, యూ విల్ బీ ఆల్వేస్ హ్యావింగ్ ద రిగ్రెట్ ఆల్ ఓవర్ ద డే. ఆ రోజంతా కూడా వెలితి ఉంటుంది. అబ్బా మిస్ అయిపోయానే, ఎలారా నాన్న అనేది ఒక గిల్ట్ ఉంటూనే ఉంటుంది. లైఫ్లో ఈరోజు మీరుండే స్టేజ్ కూడా అంటే ఈరోజు మీరు ప్రిపేర్ అయ్యేది కూడా ఎంత కష్టమైనా సరే, ఎంత ఇదైనా సరే, ఎంత మత్తుకున్నా కానీ మొత్తం లేసి ఆ పని చేసేయాలి. చేయకుండా పోయినా ఉంటే రోజంతా వెళుతుంటుంది. అలాగే ఈరోజు ఇప్పుడు మీకు ఏజ్ ఉంది, ప్రిపరేషన్ ఉంది, సబ్జెక్ట్ ఉంది, ప్రాపర్ గైడెన్స్ ఉంది, అన్నీ ఉన్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అయిపోవాలి. దానికైనా ప్రయత్నాన్ని మీరు సక్సెస్ఫుల్గా చేయాలి. ఖచ్చితంగా చేశారంటే యూ విల్ బీ ఏ పర్సన్ వన్ హూ సక్సీడ్. లేదంటే ఒక రోజులో గంటను మిస్ అయితే రోజు అంతా బాధపడ్డాము. అని ఈ లైఫ్లో ఈ పార్ట్ ఆఫ్ ద లైఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్స్లో మనం ఇగ్నోర్ చేసి ఏదన్నా మిస్ ఓవర్ చేసుకున్నాము అంటే జీవితాంతం అనేది మనం బాధపడుతూనే ఉంటాం. సో జీవితాంతం ఆ రిగ్రెట్ మనకొద్దు. ఈరోజు మనం లేచి కష్టపడతాం. ఓకే స్టూడెంట్స్, లెట్స్ మూవ్ ఆన్ టు ద క్వశ్చన్స్. ఓకేనా, చూడండి ఫస్ట్ ఫిజిక్స్లో క్వశ్చన్స్ ఎలా వస్తుందంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఫిజిక్స్ అంటే ఒకటి తెలుసుకోండి. ఫిజిక్స్ అంటే మనం ఎక్కువగా స్కూల్ డేస్లో చదివిన ఫిజిక్స్ లేదండి. ఇక్కడ ఎగ్జామ్ ఓరియంటెడ్ అంటే అప్లైడ్ ఫిజిక్స్ అనేది ఎక్కువగా వస్తుంది. అప్లైడ్ ఫిజిక్స్ అంటే మనం ఎక్కడో ఒక టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే ఏంటి, ఫార్ములాలు అవి ఇవి అనేసి చాలా తలతిక్కగా స్కూల్స్లో చదవడానికే భయపడి చదువుకుంటాము, కష్టపడి మార్కులు తెచ్చుకుంటాం. కానీ అక్కడున్న ఫార్ములాస్ అవి ఇక్కడ అడగరు. ఆ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్స్లో మనకి ఎగ్జాంపుల్స్ ఇచ్చింటారు, ఎక్కడెక్కడ దాన్ని ఉపయోగిస్తాం. సో అప్లైడ్, సో దాన్ని ప్రెసెంట్ డే ప్రతిరోజు దినచర్యల్లో మనం ఫిజిక్స్ని ఎక్కడెక్కడ వాడుతున్నాం అనే విషయాలని ప్రశ్నిస్తూ ప్రశ్నలు అనేది మనకు వస్తాయి. సో ఈ టాపిక్స్లో ఎక్స్ప్లెనేషన్ అనేది డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్, వాటి గురించి టైం స్పెండ్ చేయాల్సిన నెసరీ లేదు. కాబట్టి క్వశ్చన్స్ ఎలా అడిగారనేది చూస్తాము. ఖచ్చితంగా అది ఇంపార్టెంట్. ఎందుకంటే పొరపాటున రిపీట్ అయిపోయింది అనుకోండి, మనకి ఏదో ప్రతి సంవత్సరం యూపీఎస్సీ కొత్త విషయాన్ని తీసుకొస్తుంది ప్రిలిమ్స్లో. అలా పాత విషయాలనే మళ్ళీ కొత్తగా తెచ్చిందనుకోండి, ఆ రోజు మనము బాధపడాల్సిన. అందువల్ల వీటిని మనం తెలుసుకోవాల్సిన నెసెసిటీలో ఉన్నాం. ఓకేనా, వీటి చూద్దాం. ఏ పారాషూటిస్ట్ జంప్స్ ఫ్రమ్ హైట్ ఆఫ్ 5000 మీటర్. ఎంత హైట్ నుంచి దూకుతాం మనకి ఎందుకులేండి, కాకపోతే అతను పైన నుంచి దూకుతున్నాడు. ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫాలింగ్ స్పీడ్ అంటే అతను పడుతున్నప్పుడు ఆ యొక్క వేగం యొక్క రిలేషన్షిప్ విత్ డిస్టెన్స్ ఫాలన్ త్రూ ద డి ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్. సో చూడండి, ఈ గ్రాఫ్ను బట్టి మనం చెప్పగలమా అంటే ఖచ్చితంగా ఒకవేళ ముందే కానీ ఇలాంటివి ప్రిపేర్ అయ్యింటే మనం చెప్పొచ్చు, కానీ లేదంటే కొద్దిగా డిఫికల్ట్ థింగ్. ఇక్కడ వెలాసిటీకి మరియు దేనికి రిలేషన్షిప్ అడిగారు, డిస్టెన్స్కి రిలేషన్షిప్ అడిగారు. సో ఒకతను పారాషూట్ తీసుకునేసి ఈ పర్సన్ పైన నుంచి దూకుతున్నాడు అనుకోండి, ఖచ్చితంగా ఏమవుతాడు, ఫస్ట్ అనేసి స్పీడ్గా పడతాడు. ఫస్ట్ దూకగానే ఏమవుతాడు, చాలా స్పీడ్గా పడతాడు. సో ఫస్ట్ వెలాసిటీ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది, అవునా. తర్వాత ఏమవుతుంది, కొంత సమయం తర్వాత పారాషూట్ అనేది బ్యాలెన్స్ చేసుకుంటుంది. ఆ ఎయిర్ యొక్క ఫ్లోకి, స్పీడ్కి పారాషూట్ బ్యాలెన్స్ చేసుకుని యాక్చువల్గా ఎలా పడతాడంటే ఇలా పడి
తర్వాత చూడండి ఇలా పడతాడు, తర్వాత కొద్దిసేపు తర్వాత ఏమవుతాడు, ఒక బ్యాలెన్స్డ్గా స్టాండర్డ్గా వస్తాడు. ఇలాగే పడ్డాడు అనుకోండి, ఖచ్చితంగా మూతిపళ్ళు రాలిపోయి కింద పడేసి వస్తాడు. సో అలాంటిది అయితే జరగదు. సో యాక్చువల్గా పారాషూట్ ఉంది కదా, సో అందువల్ల ఫస్ట్ ఆ యొక్క హైట్ వల్ల, డిస్టెన్స్ వల్ల చాలా స్పీడ్గా వస్తాడు. తర్వాత ఏంటి, కొద్దిగా స్టాండర్డైజ్ అవుతాడు. ఓకేనా, ఒక స్టెబిలైజేషన్ వస్తుంది. స్టెబిలైజ్ అయిన తర్వాత ఫ్లోరింగ్ ల్యాండింగ్ అనేది జరుగుతుంది. ఓకేనా, ఇలా పడతాడు, ఎప్పుడు కూడా ఇలా పడతాడు, ఇలా వచ్చి ఇది మనకి వ్యూయింగ్, కళ్ళతో వ్యూ చేసుకోవాలి, అలా అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ వెలాసిటీ ఏంటి, ఫస్ట్ ఇనిషియల్గా ఏంటి, ఇంక్రీజ్ అయ్యింది. ఓకేనా, ఇక్కడ అన్నిట్లో కూడా వెలాసిటీ ఇంక్రీజ్ అయిందా, కానీ ఇక్కడ ఏంటి, వెలాసిటీ చేంజ్ అనే ఇంక్రీజ్ అవుతూనే ఉంది. ఖచ్చితంగా ఈ ఆప్షన్ అనేది తప్పు. సో అప్పుడు ఇదేంటి, వెలాసిటీ కూడా చాలా సీరియస్గా ఇంక్రీజ్ అవుతూనే ఉంది. అలా వెలాసిటీ ఇంక్రీజ్ అవుతూనే ఉంది, తగ్గకుండా ఉన్నదంటే అప్పుడు ఖచ్చితంగా అతను నేరుగా వచ్చేసి నేల మీద పడతాడు. సో అలాంటిది జరగల. కొంత డిస్టెన్స్ తర్వాత ఇక్కడ ఈ పాయింట్ కార్డ్ చూడండి, కొంత డిస్టెన్స్ తర్వాత అతను స్టెబిలైజ్ అయ్యాడు. ఓకేనా, సో ఆబ్వియస్లీ ఆప్షన్ ఏ కూడా ఎలిమినేట్ చేయొచ్చు. వెలాసిటీ అనేది ఇక్కడ చూసామంటే డిస్టెన్స్కి వెలాసిటీ రిలేషన్షిప్. కాకపోతే ఇక్కడ చూద్దాం, డిస్టెన్స్ ఇక్కడ చూసామంటే డిస్టెన్స్ అనేది సడన్ ఎక్కడన్నా ఒక చోట పాస్ అవుతుందా, స్పీడ్ ఉంది కానీ ఇక్కడ ఈ పార్ట్ చూడండి, స్పీడ్ ఉంది కానీ వెలాసిటీ ఉన్నా కానీ, స్పీడ్ అయినా వెలాసిటీ ఒకటే అండి మనకి. ఇక్కడ వెలాసిటీ అనేది ఎక్కువ ఉంది కానీ ఇక్కడ డిస్టెన్స్ అనేది ఏంది, ఇక్కడ డిస్టెన్స్ అనేది చేంజ్ కాల. అలాంటి ఒక సిచ్యువేషన్ ఏదైనా ఉందా, లేదు. ఎందుకంటే పైనుంచి వస్తున్నాడు కదా, పైనుంచి వస్తున్నప్పుడు చేంజ్ ఉంది. సో ఆబ్వియస్లీ మన ఆప్షన్ ఏంటంటే డి. ఎందుకంటే ఫస్ట్ వెలాసిటీ డిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతా ఉంది, కొంత దూరం ల్యాండ్ దగ్గరికి వచ్చేసరికి కొద్దిగా స్టెబిలైజ్ అయ్యి ఒక స్టాండర్డ్ మూవ్ అనేది జరుగుతుంది. సో ఆప్షన్ డి ఈస్ యువర్ రైట్ ఆన్సర్. సో క్వశ్చన్, వెన్ అ పారాషూట్ జంప్స్ ఫ్రమ్ ఎ హైట్, ఇట్స్ స్పీడ్ ఫస్ట్ ఇంక్రీజెస్, డిస్టెన్స్ ఫాలన్. త్వరగా పడే కొద్దీ ఎక్కువ డిస్టెన్స్ నుంచి పడుతున్నాడు కాబట్టి ఫస్ట్ స్పీడ్ ఇంక్రీసెస్, దెన్ బికమ్స్ కాన్స్టెంట్. స్పీడ్ అనేది ఏంటి, కాన్స్టెంట్. ఇక్కడ చూపించానా ఈ ఇమేజ్లో, ఇలా వచ్చాడు, ఇలా వచ్చి తర్వాత ఇక్కడ కొద్దిగా స్టెబిలైజ్ అయ్యాడు. ఓకేనా, తర్వాత ఏమవుతాడు, రెస్టింగ్కి వెళ్ళిపోతాడు. ఓకేనా, ఓకే, ఇప్పుడు మనము అర్థమైంది. సో ఇవన్నీ ఏంటంటే అప్లైడ్ ఫిజిక్స్ ఓరియంటెడ్ క్వశ్చన్స్. ఇక్కడ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ యాంటిసిపేటెడ్ న్యూటన్ బై డిక్లేరింగ్ దట్ ఆల్ థింగ్స్ గ్రావిటీ టు ద ఎర్త్. చూడండి, ఈ క్వశ్చన్ అనేది ఏంటంటే మన ఇండియన్ హిస్టరీలో న్యూటన్ గ్రావిటీ గురించి చెప్పడానికి ముందే మన ఏన్షియన్ ఫిలాసఫర్స్ ఒకరు మన గ్రావిటీ గురించి చెప్పున్నారు. అంటే న్యూటన్ గ్రావిటీ అనేది రీసెంట్ టైమ్స్ మనకి ఇన్వెన్షన్స్, కానీ దానికి ముందే మన రెనౌడ్ ఇండియన్ ఒక అతను చెప్పేశారు. ఓకే, అతను ఏం చెప్పారు, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గ్రావిటీ గురించి చెప్పారంటే యాక్చువల్గా మనకి తెలిసింది వచ్చేసి మోస్ట్లీ ఆర్యభట్ట అనుకుంటాం, కానీ ఆర్యభట్ట ప్రపోజ్ చేసిన ఏంటంటే థియరీ ఏంటి, అప్పుడు హీలియోసెంట్రిక్ థియరీ గురించి ఐడియా అనేది అప్పుడు ఇస్తారు. ఓకేనా, అంటే సన్నే సెంటర్గా ఉంది అనేది హీలియోసెంట్రిక్ థియరీ గురించి ఐడియాలజీ వచ్చేసి ఆర్యభట్ట ఇస్తారు. అందుకే ఆస్ట్రానమీ గురించి ఎక్కువ చదివిన వ్యక్తి ఎవరంటే మనం ఆర్యభట్ట అని చెప్తాం. కానీ ఈ టాపిక్ అనేది యాన్షియంట్ ఇండియా ప్యూర్ అండ్ ప్యూర్ ఫ్యాక్ట్ కాబట్టి యాక్చువల్గా ఏంటంటే ఆన్సర్ చెప్పేస్తాను, బ్రహ్మగుప్త. ఓకేనా, బుద్ధగుప్త, వరాహమిహిర ఉంది, వీళ్ళిద్దరూ కాదు. సో బ్రహ్మగుప్త అనేది గుప్తా టైమ్స్ తర్వాత ఒక 7th centuryలో తర్వాత వచ్చిన పర్సన్. అంటే గుప్తా పీరియడ్ అనేది 3rd century, అప్పుడు కాదు 7th centuryలో. ఆ టైంలో కొన్ని రీసెర్చెస్, ఇండియన్ స్టడీస్, మన ఇండియన్ బుక్స్లో గృహత్మ ఒక వర్డ్ ఉందండి. ఆ వర్డ్ ఏమంటామంటే నాకు కూడా కరెక్ట్గా క్లిక్ అవ్వట్లేదు. ఆ వర్డ్ అనేది మనం చెప్తుంటేనే ఆ పదం అనేది తడబడుతుంది. అది గురుత్వాకర్షణ శక్తియా, ఇప్పుడు కరెక్ట్గా వచ్చిందండి. గురుత్వాకర్షణ శక్తి అనేది మన సాంస్క్రిట్ వర్డ్స్లోనే ఉన్నారు. అలాంటి వర్డ్ని ఫస్ట్ ప్రపోజ్ చేసిన వ్యక్తి ఎవరంటే బ్రహ్మగుప్త. అప్పుడు ఏమంటారంటే గురుత్వాకర్షణ శక్తి అంటే మన గ్రావిటీ, దాన్నే మనకు సాంస్క్రిట్లో ఏమంటారు, గురుత్వాకర్షణ్. ఓకేనా, గురుత్వాకర్షణ అనేది గ్రావిటీకి ఉన్న ఇంకో పేరు. సో దాన్ని అక్కడ బ్రహ్మపుత్ర అనేతనే ఫస్ట్ బ్రహ్మగుప్త అనే అతను ఫస్ట్ ప్రపోజ్ చేస్తాడు ఆ థీరీని. అది కాకుండా ఇతను ఒక థీరీ మాత్రం చెప్పలేదండి, చాలా వరకు చాలా థీరీస్ ఉన్నాయి. నాట్ ఈవెన్ వన్. మ్యాథ్స్ గురించి, మ్యాథ్స్ రిలేటెడ్, ట్రిగ్నోమెట్రీ, ఆస్ట్రానమీ, ఇలాంటి చాలా కాన్సెప్ట్స్ అనేది ఇచ్చారు. సో మనం ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో ఇండియా యొక్క ఒక టాలెంట్ అవి చదివేటప్పుడు మనము వరాహమిహిర గురించి చదవాల్సిన నెసెసిటీ ఉంది. ఇవన్నీ ఏంటంటే హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎక్కువ చదువుతాము. అలాగే మనము ప్రెసెంట్ ప్రాస్పెక్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మైనర్ డిస్టర్బెన్స్. సో ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటనేది. సో ఇప్పుడు ఏంటి, ఇక్కడ బ్రహ్మగుప్త అనేది ఇండియన్ మ్యాథమెటిషియన్ మరియు ఆస్ట్రానమర్. ఇక్కడ వచ్చేసి చాలా బుక్స్ రాశారు మ్యాథమెటిక్స్ గురించి, ఆస్ట్రానమీ గురించి. కానీ గ్రావిటీ, గురుత్వాకర్షణ శక్తి అనే ఒక పేరుతో సాంస్క్రిట్లో వచ్చేసి మన గ్రావిటీ గురించి తెలిపిన వ్యక్తి ఎవరంటే బ్రహ్మగుప్త. ఓకే స్టూడెంట్స్, మనం నెక్స్ట్ వెళ్ళిపోదాం. క్లౌడ్స్ ఫ్లోట్ ఇన్ ద అట్మాస్ఫియర్ బికాస్ ఆఫ్ దే లో. చూడండి, ఎప్పుడైనా కానీ మేఘాలు ఎందుకు ఆకాశంలో తేలుతున్నాయి, ఎప్పుడన్నా క్వశ్చన్ వచ్చిందా? మనకు ఆ క్వశ్చన్ వస్తుంది, కానీ ఆన్సర్ అనేది మనకి ఫిజిక్స్లో దొరుకుతుంది. ఫిజిక్స్లో ఏంటి, యాక్చువల్గా మేఘాలు అనేది ఇప్పుడు కూడా మనకి ఎప్పుడన్నా వాటర్ బాయిలింగ్ అప్పుడు చూసారా, మనం వాటర్ ఒక వెసల్లో తీసుకొనేసి వాటర్ని బాయిల్ చేసామంటే ఏమవుతుంది, వాటర్ అనేది ఎవాపరేట్ అవుతుంది. ఎవాపరేషన్ ఏ వైపు వెళ్తుంది,
పైకి వెళ్తూ ఉంటుంది. అంటే గాలిలో ఒక చోట ఉండకుండా అది ఇంకా హైట్కి వెళ్తూ ఉంటుంది. ఓకేనా, గాలిలోకి పైకి వెళ్తుంది. వేపర్ ఎందుకు పైకి వెళ్తుంది? ఎందుకంటే వాటర్ వేపర్కి అనేది లో డెన్సిటీ ఉంది. ఓకేనా, ఏంటది? వాటర్ వేపర్ అనేది ఎయిర్తో కంపేర్ చేసుకుంటే, ఎయిర్లో ఉండే కాంపోనెంట్స్తో కంపేర్ చేసుకుంటే లో డెన్సిటీ ఉంది కాబట్టి వాటర్ వేపర్ అనేది హైట్కి వెళ్తుంది. అంటే ఈ క్లౌడ్స్లో ఏముంటుంది? ఖచ్చితంగా వాటర్ వేపరే కదా ఎక్కువగా ఉంటుంది. సో వాటర్ వేపర్ అనేది క్లౌడ్స్లో ఉందంటే అంటే ఇప్పుడు క్లౌడ్స్ తేలియాడడానికి, ఫ్లోట్ చేయడానికి కారణం ఏంటి? ఆబ్వియస్లీ ద సేమ్ రీజన్. మనం నార్మల్ వెసల్స్లో చూసే రీజన్ ఏంటి దానికి కూడా. సో ఇప్పుడు ఏంటి, దాని యొక్క డెన్సిటీ అనేది ఎయిర్తో కంపేర్ చేసుకుంటే తక్కువగా ఉంది. బికాస్ ఆఫ్ ద డెన్సిటీ ఈజ్ లోవర్. ఓకేనా, డెన్సిటీ అనేది ఎయిర్ కన్నా తక్కువ ఉంది. సో దీన్ని క్లౌడ్స్లో అడిగితే సేమ్ టు సేమ్. వాటర్ వేపర్తో చెప్తున్నాను, ఇక్కడ క్లౌడ్స్లో కూడా చెప్తే అంతే. క్లౌడ్స్ యొక్క డెన్సిటీ ఎక్కువ ఉందా, ఎయిర్ యొక్క డెన్సిటీ ఎక్కువ ఉందంటే ఎయిర్ యొక్క డెన్సిటీ ఎక్కువ ఉంది, అందుకనే అవి తేలియాడుతుంది. ఇలాంటి కాన్సెప్ట్ చాలా ఉన్నాయి. మనం వాటర్ తీసుకున్నామండి, దానిపైన ఐస్ క్యూబ్స్ వేసామనుకోండి, ఐస్ క్యూబ్స్ ఏమవుతుంది? తేలుతుంది. అది కూడా సేమ్ ఫిజిక్సే. అలాగే మనము ఒక వాటర్ తీసుకుని దాని మీద ఏదన్నా ఆయిల్ కానీ ఇలాంటివి వేసామనుకోండి, అవి కూడా తేలుతాయి. దానికి కారణం ఏంటి? అవి కూడా సేమ్ డెన్సిటీ రీజన్. లో డెన్సిటీ ఉండడం వల్ల అవి ఫ్లోట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఐడియా వచ్చింది. ఇవన్నీ కూడా అప్లైడ్ ఫిజిక్స్. సో ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సిన నెసెసిటీ ఉంది. ఓకేనా, వెన్ ద సేమ్ నోట్ ఈజ్ ప్లేడ్ ఆన్ ఏ సితార్ అండ్ ఏ ఫ్లూట్, ద సౌండ్ ప్రొడ్యూసర్స్ క్యాన్ బి డిస్టింగ్యూష్డ్ ఫ్రమ్ ఈచ్ బికాస్ ఆఫ్ ద డిఫరెన్స్ ఆఫ్. చూడండి, ఎప్పుడు కూడా ఒక సితార్ కానీ ఫ్లూట్స్ ఇవన్నీ అంటే బేస్డ్ ఆన్ ద మెటీరియల్ మేకింగ్ మీద ఉంటుంది. ఎప్పుడైనా కానీ సౌండ్ అనేది ప్రొడ్యూస్ అయితే పిచ్ అండ్ లౌడ్నెస్ వాటి వల్ల వింటాము, కానీ క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అండి. ఎందుకంటే మనము ఏ మెటీరియల్ కానీ ఏ వుడ్తో కానీ దేని పడితే దాంతో మనము సితార్ కానీ ఫ్లూట్ కానీ ఇలాంటివి చేయలేం. దానికంటూ సపరేట్ వుడెన్ మెటీరియల్స్, దాని యొక్క క్వాలిటీ బేస్డ్గా కూడా సౌండ్ అనేది వస్తుంది. సో సేమ్ నోట్తో అన్ని డిఫరెంట్ ప్లే చేసినా కానీ వాటిని ఎలా డిఫరెన్షియేట్ చేస్తామంటే బేస్డ్ ఆన్ ద క్వాలిటీ. సో ఆప్షన్ సి ఈస్ యువర్ రైట్ ఆన్సర్. అంటే ఏంటి, క్వాలిటీని ఆధారంగా మనకేమవుతుందంటే వాటి యొక్క సౌండ్ డిఫరెన్సెస్ అనేది వస్తుంది. ఓకే, మనం ఎప్పుడన్నా చూస్తాము, ఎప్పుడైనా కానీ మనము ఒక 30 రూపీస్ 100 రూపీస్కి అమ్మే హెడ్సెట్కి క్వాలిటీగా ఉండే కంపెనీ హెడ్సెట్కి డిఫరెన్స్ అనేది మనం చూస్తాం. అలాగే మెటీరియల్స్లో సౌండ్ ప్రొడక్షన్స్లో కూడా క్వాలిటీ నుంచి మనము డిఫరెన్షియేట్ చేయొచ్చు. లౌడ్నెస్ ఖచ్చితంగా కాదు, పిచ్ అండ్ లౌడ్నెస్ కాదు, ఈ 3 కంటెంట్ చెప్పారు, 3 కూడా కాదు. సో ఓన్లీ ఏంటంటే క్వాలిటీ నుంచి ఇక్కడ మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు. ఓకేనా, సౌండ్ మే బీ జనరలీ క్యారెక్టరైజ్డ్ బై పిచ్. సౌండ్ అనేది పిచ్, లౌడ్, క్వాలిటీతో డిఫరెన్షియేట్ చేయొచ్చు. కానీ క్వాలిటీ ఆఫ్ ద టింబర్ అంటే మనం వాడే ఒక వస్తువుని బట్టి కూడా మనకి ఆ సౌండ్ క్వాలిటీ అనేది డిఫరెన్షియేట్ మనం చేయగలము. ఓకే స్టూడెంట్స్, సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తాము. సో ఇక్కడ ఏంటి, ఇట్స్ అ టైప్ ఆఫ్ అసర్షన్ అండ్ రీజన్ క్వశ్చన్స్ వచ్చేసి చాలా 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 ఎక్కువగా ఇప్పుడు ఈరోజు మనం యూపీఎస్సీలో వాడే ప్యాటర్న్లో ఎక్కువగా అడుగుతున్నారు. సో ఇలాంటి క్వశ్చన్స్ మాత్రం ఎక్స్ట్రా కేర్తో హ్యాండిల్ చేయండి. అంటే అసర్షన్ రీజన్ అంటే ఎలాంటి క్వశ్చన్స్ అంటే ఫస్ట్ ఒకటి చెప్తారు, దానికైన రీజన్ ఫస్ట్ ఒక స్టేట్మెంట్ ఉంటుంది, ఆ స్టేట్మెంట్కైన కారణం సెకండ్ది అయి ఉండాలి. ఓకేనా, అంటే ఆ స్టేట్మెంట్కి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అనేది సెకండ్ రీజన్ అయ్యి ఉంటే అదే అసర్షన్ అండ్ రీజన్. ఓకేనా, అంటే ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఏ డైమండ్ స్పార్కిల్స్ మోర్ దెన్ ఏ గ్లాస్ ఇమిటేషన్ కట్ టు ద సేమ్ షేప్. ఇప్పుడు మనము ఒక డైమండ్ని కట్ చేస్తున్నాము, ఒక నార్మల్ గ్లాస్ని కట్ చేస్తున్నాం, రెండింటిని సేమ్ షేప్లో కట్ చేస్తున్నారు. ఓకేనా, డైమండ్ అయినా సరే మనము ఒక గ్లాస్ అయినా సరే ఒక సేమ్ షేప్స్లో కట్ చేస్తున్నాం. అప్పుడు ఇక్కడ ఏమన్నారు, మోర్ గ్లాస్ కట్ టు ద సేమ్ షేప్ కట్ చేశారు. ఓకే, ఇక్కడ అర్థమైంది. ఓకేనా, కానీ ఇక్కడ ఏం చెప్పారు, కట్ చేసినప్పుడు డైమండ్ అనేది ఎక్కువ స్పార్కిల్ అవుతుంది అంటున్నారు. అంటే ఏమని ఇక్కడ ఎంతదా చేసినా కానీ డైమండే, గ్లాసే. ఖచ్చితంగా ఈ అసర్షన్ అనేది కరెక్ట్ అవ్వాలి. ఎందుకని ఒకే షేప్లో కట్ చేసినా, ఏ షేప్లో కట్ చేసినా కానీ గ్లాస్ కన్నా కానీ డైమండ్ అనేది ఎక్కువగా స్పార్క్లింగ్ ఉంటుంది. అందుకే మనకి డైమండ్కి అంత వాల్యూ ఇచ్చి కొంటున్నాం. లేదంటే గ్లాస్ని డైమండ్ షేప్లో కట్ చేసుకుని దానికి రేట్ పెట్టి కమ్ముకోవచ్చు కదా, చేయలేము. ఎందుకని ఆల్వేస్ డైమండ్ హ్యాస్ ఏ ఎక్స్ట్రా ఫీచర్. ఓకేనా, ఇది ఓకే. సో నెక్స్ట్ అసర్షన్ ఏమి ఇచ్చారో ఒకసారిగా చూస్తాం. సో అసర్షన్ ఇచ్చారో రీజన్ చూద్దాం. ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద డైమండ్ ఈస్ లెస్ దెన్ దట్ ఆఫ్ గ్లాస్. దీనికి మనకు ఫిజిక్స్ నేర్చుకొని ఉండాలి. ఓకేనా, ఇక్కడ ఏం చెప్పున్నారు, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది దేంట్లో వస్తుంది, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, క్రిటికల్ యాంగిల్, ఇలాంటివి మనము ప్యూర్ ఫిజిక్స్ కాన్సెప్ట్ చదివేటప్పుడు వస్తుంది. ఓకేనా, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఎక్కువ ఉంటేనే ఎక్కువ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది. ఓకేనా, తక్కువ ఉందంటే ఏమని, ఖచ్చితంగా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది జరగదు. సో ఆబ్వియస్లీ ఇక్కడ ఈ స్టేట్మెంట్ అనేది తప్పు. ఏమని, డైమండ్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది గ్లాస్ కంటే కూడా చాలా చాలా ఎక్కువ ఉంటుంది.
సో ఇప్పుడు ఒక కాన్సెప్ట్ చెప్తాను. డైమండ్ అనేది మనకి వెలుగు ఎక్కువ ఇస్తుంది, లైటింగ్ ఎక్కువ ఇస్తుంది. ఎందుకంటే హైయెస్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉందంటే ఆ లైట్ అనేది లోపలే ఎక్కువగా తటమట్లాడుతుంది. అంటే ఇప్పుడు మనము టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఆ కాన్సెప్ట్ ఫర్దర్ క్వశ్చన్స్లో కూడా ఉన్నాయి, అప్పుడు చెప్తాను. సో ఇప్పుడు ఏంటంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉన్నప్పుడు అంటే ఆ లైట్ అనేది ఎక్స్టర్నల్ స్పేస్లో ఎంటర్ కాకుండా ఇంటర్నల్ స్పేస్లోనే రొటేట్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో అంటే ఇక్కడ చూడండి, ఈ డైమండ్ అనుకోండి, డైమండ్లో లోపలే రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది లైట్. రిఫ్లెక్ట్ అవుతూ ఉండడంలో సో అప్పుడు లైట్ అనేది ఇంటర్నల్గా ఎక్కువగా స్టోర్ అయ్యి తర్వాత ఎక్కువ వెలుగు అనేది బ్రిలియంట్ షైన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో అందుకే డైమండ్లో ఎక్కువ వెలుగు అనేది. కానీ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది గ్లాస్లో తక్కువ ఉంటుంది. అందుకే లైట్ ఇలా వచ్చి పెనట్రేట్ అయ్యి బయటికి వెళ్ళిపోతుంది. ఎప్పుడన్నా కానీ లైట్ ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు రిఫ్లెక్షన్స్ కానీ ఆ గ్లోయింగ్ నేచర్ అనేది ఉండదు. కానీ లోపలే లైట్ అనేది ఆ వాల్స్కి ఆ యొక్క సరౌండింగ్స్కి ఢీకొంటూ ఎక్స్టర్నల్కి రాకుండా లోపలే ఎక్కువ గ్లో అవ్వడం వల్ల సో అది లైట్ అనేది మనకి ఇప్పుడు డైమండ్ ఎక్కువగా గ్లో అవుతుందంటే మనకి దేనివల్ల గ్లో అవుతుంది? మెయిన్ అండ్ మోర్ ఫెనామినా ఏంటి? వన్ అండ్ ఓన్లీ రీజన్ ఏంటంటే దానికి అది గ్లో అవుతుందంటే ఏమని, ఇట్ ఈస్ షైనింగ్ అంటే ఏంటి? అదే లైటే, మనం రోజు చూసే లైటే, కాకపోతే అందులో నుంచి బయటికి రాలేక లోపలే ఇంటర్నల్ రిఫ్లెక్షన్స్ అన్నీ జరిగి తర్వాత ఒక్కసారిగా వస్తుంది కాబట్టి హై అమౌంట్ ఆఫ్ లైట్ ఎమిషన్ అనేది జరుగుతుంది. ఓకేనా? సో అందువల్ల టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఉంటుంది, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా? సో డైమండ్లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉండడం వల్ల షైనింగ్ అనేది ఎక్కువ ఉంది. ఇది మెయిన్ రీజన్. సో ఇక్కడ ఆపోజిట్గా చెప్పారు కాబట్టి ఆప్షన్ 2 రాంగ్. ఆప్షన్ 2 రాంగ్ అని మనకు తెలిసిపోయిందంటే ఆబ్వియస్లీ మనకు తెలుసు. ఓకేనా? ఏ ఈజ్ ట్రూ, ఆర్ ఈజ్ ఫాల్స్. సో ఇది మన యొక్క కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? టిక్ కొట్టాలి. యా, ఇదే మనకి కరెక్ట్ ఆప్షన్. సో ఇప్పుడు మనకి కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ ఉంది, యూ కెన్ రీడ్ ఇట్ ఓవర్, లేదంటే ఐ విల్ రీడ్ ఇట్ ఫర్ యూ. దిస్ ఫెనామినా ఈస్ ద టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఆఫ్ ది లైట్. నేను చెప్పాను కదా ఇంతసేపు ఎక్స్ప్లెయిన్ చేసిన విషయం ఇక్కడ. డిపెండ్స్ ఆన్ ద క్రిటికల్ యాంగిల్ ఆర్ ఇన్సిడెన్స్ ఆఫ్ ద లైట్ మెటీరియల్ మీడియం బౌండింగ్ ద సర్ఫేస్ విత్ ద ఎయిర్. చూడండి ఇక్కడ ఏంటి, 2 సర్ఫేసెస్, ఒకటి డైమండ్ ఉంది, ఇంకోటి చుట్టూ ఏముంది, ఎయిర్ ఉంది. ద హైయెస్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇన్ ద ట్రాన్స్పరెంట్ మెటీరియల్, ద స్మాలర్ ఇస్ ద క్రిటికల్ యాంగిల్, హెన్స్ ద లార్జర్ రేంజ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్సిడెన్స్, మోర్ లైట్ టు బి టోటల్లీ రిఫ్లెక్టెడ్. నేను చెప్పిందే, ఎక్కువ లైట్ అనేది ఇంటర్నల్గానే రిఫ్లెక్ట్ అవుతూనే ఉంటుంది. అందువల్లనే డైమండ్కి అనేది లార్జ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఉంటుంది. మిగిలిన మెటీరియల్స్ అంటే ట్రాన్స్పరెంట్ మెటీరియల్స్, ట్రాన్స్పరెంట్ అంటే మనం ఇటు సైడ్ నుంచి చూస్తే అటు సైడ్ ఉన్న వాళ్ళు కనిపించాలి, అలా ఉండే మెటీరియల్స్లో తీసుకున్నామంటే గ్లాస్ డైమండ్స్ కంపేర్ చేసుకుంటే డైమండ్లో ఎక్కువ టోటల్ ఇంటర్నల్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువగా రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకేనా? అందుకే డైమండ్ కటర్ కూడా చాలా చాలా జాగ్రత్తగా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది ప్లాన్ చేసుకొని కట్ చేస్తారు. సో డైమండ్ కానీ ఒక యూనిక్ షేప్ ఉంది, మనం చూస్తాం. ఐ కెనాట్ డ్రా దట్ షేప్ పర్ఫెక్ట్లీ నౌ. సో యూ కెన్ నో డైమండ్ షేప్ ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి యూ నో దట్. సో ఆ షేప్ అనేది యూనిక్గా ఉంటుంది. ఎందుకు అలాంటి షేప్లో కట్ చేస్తారు సార్ అంటే దానికి సమాధానం ఇదే అండి. ఇట్ హ్యాస్ ఏ యూనిక్ ఫీచర్ ఏంటంటే లైట్ యొక్క ఇన్సిడెన్స్ అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది ఎలా పడినా కానీ ఇంటర్నల్గా వెళ్ళి అది లోపల టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరగడం కోసం ఆ షేప్స్లో కడతారు. డైమండ్ ఒక ప్లేట్ షేప్లో ఎప్పుడు కూడా కట్ చేసి చూడలే కదా మనం, ప్లెయిన్గా ఇలాగా. సో ఇట్ హ్యాస్ ఎ యూనిక్ షేప్. అలా ఉంటేనే ఎక్కువ అమౌంట్ ఆఫ్ లైట్ని లోపల టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ చేసి అది ఒక గ్లోయింగ్ మెటీరియల్గా మనకి ఎక్కువగా కళ్ళకు కనిపిస్తుంది. ఓకేనా? ఇట్స్ ఎ బ్రాడర్ కాన్సెప్ట్ ఆఫ్ ఫిజిక్స్. సో కాకపోతే జాగ్రత్తగా చూడాలి. లైట్ ఇది ఆప్టిక్స్లో ఉన్న ఒక టాపిక్ అండి. ఓకేనా? ఇప్పుడు ఆప్టిక్స్లోనే ఇంకో టాపిక్ ఏంటో చూస్తాము. చూడండి, ఆప్టికల్ ఫైబర్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్. ఆప్టికల్ ఫైబర్ అంటే ఏంటి? ప్రెసెంట్ డే మనము మోస్ట్లీ ఇంటర్నెట్ దానికోసం యూజ్ చేసే ఒక ఫైబర్ అండి. ఇది ఏంటంటే ఒక లైట్ పైప్ అంటారు. ఓకేనా? ఒక వేవ్ గైడ్ చేయడానికి ఒక లైట్ పైప్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ప్రొసీజర్ ద్వారానే మనకి జరుగుతుంది. అంటే లైట్ అనేది ఇలా ట్రావెల్ అవుతుంది, ఇలా రిఫ్లెక్ట్ అయ్యి ఫైనల్గా అనేది లైట్ ద్వారా అనేది డేటా ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. ఓకేనా? మోస్ట్లీ ఇంటర్నెట్ యూసేజ్కి మనం ఎక్కువగా వాడతాము. ఆప్టికల్ ఫైబర్స్ అనేది ఏ ఫెనామినాలో వర్క్ అవుతుందంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. లైట్ ఎలా పడుతుంది, దీని మీద రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ ఫర్దర్ కూడా అక్కడ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇంటర్నల్ రిఫ్లెక్ట్ అంటే లోపలే ఆ యొక్క ఫైబర్ పైప్ అంటే లైట్ పైప్ అంటారు, ఆ ఫైబర్ లోపలే అది ఏమి ఉంటుందంటే రిఫ్లెక్ట్ అవుతూ మూవ్ అవుతుంది. సో రిఫ్రాక్షన్ కానే కాదు, స్కాటరింగ్ కానే కాదు, ఇంటర్ఫరెన్స్ కానే కాదు. ఇట్స్ ఏ కామన్ కాన్సెప్ట్, కామన్ క్వశ్చన్. సో అందరికీ తెలిసిందే. మనం ఫిజిక్స్ చదివేటప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ని కొద్దిగా జాగ్రత్తగా చదవాలి. ఎందుకంటే ప్రజెంట్ జనరేషన్స్లో ఎక్కడంతా ఫిజిక్స్ అప్లై అవుతుందో వాటిని ఆధారించి క్వశ్చన్స్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? చూడండి, ఆప్టికల్ ఫైబర్ ఇస్ ఎ థిన్ ఫ్లెక్సిబుల్ ట్రాన్స్పరెంట్ ఫైబర్ యాక్టింగ్ యాజ్ ఎ వేవ్ గైడ్ లైట్ పైప్ ట్రాన్స్మిట్స్ లైట్ బిట్వీన్ ద 2 ends. అంటే చూడండి, ఒక ఫైబర్ని రెండు ఎండ్స్ మధ్య లైట్ ఏమవుతుంది, ట్రాన్స్ఫర్ అవుతుంది. సో దీనిలో ఏం ట్రావెల్ అవుతుంది, లైట్ అనేది ట్రావెల్ అవుతుంది. ఓకేనా? బై ద ప్రాసెస్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. సో ఇదే మనకి తెలుసుకోవాల్సింది. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. ఇట్స్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ క్వశ్చన్ అండి. అంత ఈజీగా మనం చెప్పలేము. సో బట్
ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ అనేది చాలా జాగ్రత్తగా చూడండి. ఇలాంటి క్వశ్చన్స్ అంతా కూడా క్వశ్చన్ ఓరియంటెడ్ లెర్నింగ్లో మనం ఎక్కువ నేర్చుకుంటాం. ఎందుకు సార్ క్వశ్చన్ ఓరియంటెడ్ లెర్నింగ్లో నేర్చుకుంటామంటే ఇవన్నీ చదివామనుకోండి, జనరల్గా ఎయిర్ బబుల్ అంటే ఎయిర్ బబుల్ ఎయిర్ బబుల్ ఎలా రిఫ్లెక్ట్ చేస్తుంది, ఎయిర్ బబుల్ ఎలా జూమ్ చేస్తే కనిపిస్తుంది, ఇలాంటివి మనం చదివినా సరే యాక్చువల్గా గుర్తుండవు. కానీ క్వశ్చన్స్లో మనం అటెండ్ చేసి మిస్టేక్ చేసి దాన్ని కరెక్ట్ చేసుకుంటేనే ఖచ్చితంగా మనము ఒక ఒక ఎగ్జాక్ట్ అసంప్షన్కి ఒక కరెక్ట్ పొజిషన్కి మనం రాగలం. ఓకేనా. సో ఇక్కడ చూద్దాం. ఎయిర్ బబుల్ ఇన్ వాటర్ విల్ యాక్ట్ లైక్ ఏ. ఒక వాటర్లో ఉండే ఎయిర్ బబుల్ అనేది ఎలా యాక్ట్ అవుతుంది? కాన్వెక్స్ మిర్రర్గా యాక్ట్ అవుతుందా, కాన్వెక్స్ లెన్స్గా యాక్ట్ అవుతుందా, కాన్కేవ్ మిర్రర్గా అవుతుందా, కాన్కేవ్ లెన్స్గా యాక్ట్ అవుతుందా? ఓకేనా. ఇది నేను ఫ్యాక్ట్, ఇది కొన్ని మనం చదువుంటేనే చెప్పగలం. సో ఐ విల్ జస్ట్ ఆన్సర్ ఇట్. ఐ విల్ షో ద ఇమేజ్ హౌ ఇట్ ఫంక్షన్ సో దెన్ యూ క్యాన్ నో హౌ ఇట్ ఈస్. ఓకేనా. యాక్చువల్లీ ఆన్సర్ ఏంటంటే కాన్కేవ్ లెన్స్. కాన్కేవ్ లెన్స్ లాగా యాక్ట్ అవుతుంది. ఓకేనా. కాన్కేవ్ లెన్స్ అంటే ఏంటి? డైవర్జింగ్ లెన్స్ అని కూడా అంటారు. డైవర్జింగ్ లెన్స్ అంటే లైట్స్ని ఏమవుతుంది, అది డైవర్ట్ చేస్తుంది. ఓకేనా. సో డైవర్ట్ చేస్తుంది. సో ఇది ఇలాగే మనకి కాన్కేవ్ లెన్స్ అనేది, ఈ ఎయిర్ బబుల్ అనేది వాటర్లో యాక్ట్ అవుతుంది. ఓకేనా. సో చూద్దాము. సో ఎయిర్ బబుల్ ఇన్ వాటర్ వుడ్ యాక్ట్ లైక్ ఏ డైవర్జింగ్ లెన్స్ బికాస్ ద ఇండెక్స్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఆఫ్ ద ఎయిర్ ఈస్ లెస్ దెన్ దట్ ఆఫ్ ఎయిర్. ఓకేనా. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఎయిర్కి చాలా తక్కువ ఉంటుంది. ఇందాక చెప్పిన కాన్సెప్టే. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది, ఇంటర్నల్గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకేనా. కానీ డైవర్ట్ చేస్తుంది. ఎందుకని? టోటల్ రిఫ్రాక్షన్ ఆఫ్ ద ఎయిర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ చూడొచ్చు ఎయిర్ బబుల్లో ఎలా లైట్ అనేది, ఇది లైట్ అండి, లైట్ రేస్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. ఓకేనా. డైవర్ట్ అయ్యి వెళ్ళిపోతుంది. సో అదే ఫెనామినా ఇక్కడ దేంట్లో జరుగుతుంది, మనకి కాన్కేవ్ లెన్స్లో జరుగుతుంది. సో కాన్కేవ్ లెన్స్లో మనకి సేమ్ ఫెనామినా అనేది జరుగుతుంది. ఓకేనా. దాని డైవర్జింగ్ లెన్స్ అని కూడా అంటారు. సో ఇలాగే మన ఎయిర్ బబుల్ కూడా వాటర్ లోపల యాక్ట్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మీకు అర్థమైంటుంది. యూ కెన్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద టెక్నిక్ యూ యూజ్ టు ట్రాన్స్మిట్ ఆడియో సిగ్నల్స్ ఇన్ ఎ టెలివిజన్ బ్రాడ్కాస్ట్. ఓకేనా. మనం రోజు టీవీ చూస్తూ అంటాము, రేడియో వింటూ అంటాము. రేడియో టీవీ వింటున్నా కానీ, మనం చూస్తున్నా కానీ దాంట్లో ఆడియో ఫ్రీక్వెన్సీ అడిగారు, వీడియో గురించి అడగాలి. ఓకేనా. సో ఆడియో ఫ్రీక్వెన్సీ అనేది ఏ విధంగా, ఏ ఫ్రీక్వెన్సీలో ఏ మోడ్యులేషన్లో ట్రావెల్ అవుతుందో అడిగారు. ఓకేనా. సో ఇప్పుడు ఏంటి మనకి తెలుసు, మనం రేడియో కానీ టీవీ కానీ రెండు కూడా ఓ సేమ్ ఫ్రీక్వెన్సీలోనే మనం వింటాం. ఓకేనా. అంటే ఏంటి, రెండు సిగ్నల్స్ కూడా మనము సేమ్ టెక్నిక్ ద్వారానే వింటాం, అంటే ఎఫ్ఎం. ఓకేనా. ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్. సో ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఇప్పుడు నాకు కమెంట్ సెక్షన్స్లో వీడియో సిగ్నల్స్ని టెలివిజన్లో ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారో చెప్పండి. అలాగే యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ కానీ, పల్స్ మాడ్యులేషన్ కానీ, టైం డివిజన్ మాడ్యులేషన్స్ కానీ, వీటి అప్లికేషన్స్ ఎక్కడెక్కడ అప్లై చేస్తారు అనేది అప్లికేషన్ ఓరియంటెడ్ లెర్నింగ్ అంటే క్వశ్చన్ నుంచే నేర్చుకోవాల్సిన స్థితిలో ఉంది. అందుకే ఇప్పుడు మనము క్వశ్చన్ నుంచి మనం చాలా విషయాలు నేర్చుకోవాలి. సో వీటి యొక్క అప్లికేషన్స్ ఎక్కడ ఉందో ఒక్కసారిగా చూసి నోట్స్ ఫామ్లో రాసుకోండి. అలాగే వీలైతే వాటిని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇట్ విల్ బీ ఏ సమ్ సార్ట్ ఆఫ్ ఇంటరాక్టివ్ ప్లాట్ఫామ్ అండ్ యూ కెన్ ఆల్సో నో ఇట్ మచ్ మోర్. ఓకేనా. సో ఇప్పుడు చూద్దాం. ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్స్ ద్వారానే దిస్ ప్రాసెస్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ క్యారీ. ఫ్రీక్వెన్సీ ద్వారానే ఆ సౌండ్ అనేది క్యారీ చేస్తుంటాము. సో మాడ్యులేట్ చేస్తూ వాటిని ట్రావెల్ చేస్తున్నాం. మోస్ట్లీ టెలికమ్యూనికేషన్స్లోను ఇదే యూస్ చేస్తాం, సిగ్నల్ ప్రాసెసింగ్లోను, ఇంకా ముఖ్యంగా ఏంటంటే రేడియో అండ్ టీవీ బ్రాడ్కాస్టింగ్లోనే మనము ఎఫ్ఎం ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అనేది యూస్ చేస్తాం. ఓకేనా. ఇంకా ఇది కాకుండా మనం ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ ఎక్కడెక్కడంతా యూస్ చేస్తామనేది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయగలరు. ఓకేనా. సో నెక్స్ట్ చూద్దాము. క్రయోజెనిక్ ఇంజిన్ ఫైండ్స్ అప్లికేషన్స్ ఇన్. ఇది కరెంట్ అఫైర్స్ పరంగా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే రీసెంట్ టైంలో మన ఇస్రో సైంటిస్ట్ అనేవాళ్ళు క్రయోజెనిక్ ఇంజిన్స్ యూస్ చేసుకునేసి జిఎస్ఎల్వి లాంచింగ్, చంద్రయాన్ మిషన్స్, కొన్ని మోడర్న్ మిషన్స్ అనేది హ్యూమన్స్ని తీసుకెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారు. సో ఇలాంటి ప్లాన్స్ అనేది చేస్తున్నారు. కానీ వాటిలో మనం క్రయోజెనిక్ ఇంజిన్ అనేది ఇండిజినస్గా డెవలప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు కూడా. ఎక్స్పెరిమెంటల్ స్టేజ్ నుంచి కూడా ఇంప్లిమెంటేషన్ స్టేజ్కి వస్తూ ఉంది. సో అందువల్ల మనము చాలా జాగ్రత్తగా దీని గురించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాలి. సో ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో కరెంట్ అఫైర్స్లో ఉన్నామంటే నేను ఫ్లోలోనే ఆన్సర్ చెప్పేసాను. ఎక్కడ మనం వాడింది, ఇస్రో అంటే ఏంటి, రాకెట్ టెక్నాలజీ. సో క్రయోజెనిక్ ఇంజిన్ అనేది ఏంటి, రాకెట్ టెక్నాలజీలో ఎక్కువ యూజ్ చేశారు. ముఖ్యంగా వచ్చేసి హ్యూమన్స్ అనేది మూన్లో ల్యాండ్ చేశారంటారు కదా, అప్పుడు కూడా వాళ్ళు యూజ్ చేసింది ఏంటంటే క్రయోజెనిక్ టెక్నాలజీనే యూజ్ చేస్తారు. క్రయోజెనిక్ టెక్నాలజీ అంటే ఏంటంటే మనకి కంబ్యూషనింగ్ ఫ్యూయల్ ఆక్సిజన్ అనేది లిక్విడ్ స్టేజ్లో, ఓకేనా, చాలా కూల్ చేసి హై అమౌంట్ ఆఫ్ లిక్విడ్ స్టేజ్లో పెట్టి వాటిని అప్లై చేస్తూ వాళ్ళు డెవలప్ చేస్తారు. ఓకేనా. సో ఇప్పుడు మనకు అర్థమవుతుంది రాకెట్ టెక్నాలజీ, సబ్మెరైన్ ప్రొపల్షన్ కానీ, ఫ్రాస్ట్ ఫ్రీజింగ్ రిఫ్రిజిరేటర్స్ కానీ, రీసెర్చ్ అండ్ సూపర్ కండక్టివిటీ కానీ, ఇవన్నీ రాంగ్ ఆన్సర్. సో ఇది ఫ్యాక్ట్ కాబట్టి జస్ట్ యూ కెన్ గో ఫర్ ఫ్యాక్ట్. సో కొన్ని చూద్దాం. క్రయోజెనిక్ ఇంజిన్ అంటే ఏంటి, ఇట్స్ రాకెట్ ఇంజిన్, రాకెట్లో ఉపయోగించే ఒక ఇంజిన్. క్రయోజెనిక్ ఫ్యూయల్ అనేది యూస్ చేస్తారు, అంటే ఆక్సిడైజర్ అనేది లిక్విఫైడ్ స్టేజ్లో పెట్టుకుంటారు. ఓకేనా, చాలా కూలెంట్స్
హై అమౌంట్ ఆఫ్ కూల్డ్ టెంపరేచర్లో లిక్విఫైడ్ సిచ్యువేషన్స్లో వాళ్ళు ఫ్యూయల్గా యూజ్ చేస్తారు. ఫ్యూయల్ ఆక్సిడైజర్ కాంబినేషన్స్ అంటారు. యూ కెన్ నో దట్, ఓకేనా. సో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. సో కాకపోతే దీని గురించి మీరు బ్రాడర్ స్టడీ చేయాలి. ప్రెసెంట్ డే యూపీఎస్సీకి క్రయోజనిక్ ఇంజిన్, క్రయోజనిక్ టాపిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక రాకెట్ టెక్నాలజీ మాత్రం కాకుండా ఇంకా ఏ టెక్నాలజీస్లో వీళ్ళు యూజ్ చేస్తారు క్రయోజనిక్ ఇంజిన్ అనేది ఒక గోత్రూ అనేది చేయండి. ఇట్ విల్ బీ హెల్పింగ్ యూ లాట్ ఇన్ మల్టిపుల్ స్టడీస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఫ్రోజన్ స్టేజ్ స్టోరేజ్ మెడిసిన్ ఫీల్డ్స్లో కూడా కొన్ని చోట్ల ఇంజిన్స్ యూజ్ చేశారు, ఓకేనా. ఇది క్రయోజనిక్ ఇంజిన్ అనేది రాకెట్ టెక్నాలజీలో యూజ్ చేస్తారు. ఇంకా లేటెస్ట్లో కొన్ని రీసెర్చ్లు జరుగుతున్నాయండి. యూ కెన్ లుక్ ఇట్ ఫోవర్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే హై స్పీడ్ ప్రొపల్షన్ కొన్ని మెషిన్స్ యూజ్ చేస్తారు. వాటిలో కూడా క్రయోజనిక్ అప్లికేషన్ టెస్టింగ్ స్టేజ్లో ఉంది, కానీ అవన్నీ ఇంప్లిమెంటేషన్ ఇంకా రాలేదు. డే టు డే లైఫ్లో యూసేజ్ అయితే లేదు. కాకపోతే అవి ఫ్యూచర్లో ఇవి ఒక ఫామ్ ఉంటుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనము బాగా చూసామంటే చాలా ఫాస్టెస్ట్ ట్రావెలింగ్ జెట్స్ ఉంటాయి చూసారా. అంటే రాకెట్ టెక్నాలజీ అనేది మనం బయట వెళ్ళడానికి తీసుకున్నాం. అలాంటిది ఒక ట్రావెలింగ్కి కూడా ఇలాంటి ఒక టెక్నాలజీని యూజ్ చేసుకొని ఒక హై అమౌంట్ ఆఫ్ పవర్ ప్రొపల్షన్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా రీసెర్చ్ స్టేజ్లో ఉంది. సో మనం ఎక్కడైనా రీసెర్చ్ పేపర్స్ అవి చదువుతున్నప్పుడు ఎక్కడైనా కమ్ అక్రాస్ చేసినప్పుడు యూ క్యాన్ మార్క్ ఇట్ డౌన్, ఓకేనా. సో ఇప్పుడు చూద్దాము. సో నేను ఫిజిక్స్ గురించి చెప్పాను. ఇప్పుడు ఏంటంటే కెమిస్ట్రీ అంటేనే ఫార్ములాలు అంటే మనం భయపడతాం, కానీ ఎగ్జామ్స్లో మనకు కావాల్సిన ఫార్ములాస్ కావు. సో కెమిస్ట్రీ నుంచి ఏంటంటే కెమిస్ట్రీ రిలేటెడ్ ఎన్విరాన్మెంట్ కాదు ఎన్విరాన్మెంట్ కెమిస్ట్రీని రిలేట్ చేస్తున్న ఎన్విరాన్మెంటల్ టాపిక్స్లో ఎక్కువగా మనకి అనేది అడుగుతారు. సో అంటే ఎన్విరాన్మెంటల్ ఇంపార్టెన్స్ ఉండే కెమికల్ ప్రోడక్ట్స్, అగ్రికల్చర్లో కెమికల్ ఉంది, అప్లైడ్ కెమిస్ట్రీ ఎక్కువగా ఉంటుంది. సో వీటిని ఉపయోగించి ఎక్కడెక్కడ రీసెంట్గా ఏదన్నా కానీ చెర్నోబైల్ ఇలాంటి కొన్ని కెమికల్ యాక్సిడెంట్స్ కానీ ఇలాంటివి జరుగుతుంటాయి. సో అవి అనేది కరెంట్ అఫైర్స్ అయినా సరే ఎప్పుడో జరుగున్నా సరే వాటిలో జరిగిన కెమికల్స్ ఏమి చెర్నోబైల్ కానీ ఇంకా చెప్పాలంటే వియట్నాం వార్, ఇప్పుడు క్వశ్చన్ ఉందండి, ముందు ఇంకో క్వశ్చన్ ఉంది. సో ఏంటి వియట్నాం వార్ ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్లో కూడా మన కెమికల్స్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో అలాంటి కెమికల్స్ అనేది డే టు డే లైఫ్లో కరెంట్ అఫైర్స్లో రిలేటెడ్ అయిన కెమిస్ట్రీని వాళ్ళు ఎక్కువగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. సో ఇవి ఆల్రెడీ అడిగారు, కానీ ఒక పాజిటివ్ సైన్లో ఉండొచ్చండి. కెమికల్ ఫార్ములాస్ అవి ఎగ్జామ్లో అడగరు. అలాగే ఏంటంటే 2010 తర్వాత 2011 తర్వాత ఇలాంటి క్వశ్చన్స్ అడగడం అనేది 90% తగ్గించేశారండి. ప్యూర్ కెమిస్ట్రీ క్వశ్చన్స్ లేదు. కాబట్టి అప్లైడ్ ఫిజిక్స్లో కొన్ని స్పేస్ టెక్నాలజీ బేస్డ్ అంటే ఇది నాకు చూసాం కదా క్రయోజనిక్ ఇంజిన్. ఈ క్రయోజనిక్ ఇంజిన్ అనేది స్పేస్ టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పేస్ టెక్నాలజీ, కానీ అది ఫిజిక్స్లో కూడా ఒక పార్టే. ఫిజిక్స్లో స్పేస్ టెక్నాలజీలో పార్ట్. అలాగే ఇంతకుముందు ఆప్టికల్ ఫైబర్ చూసాం, అవన్నీ ఏంటి ఫిజిక్స్లో లైట్స్లో ఒక పార్ట్, పారాషూట్ అవన్నీ చూసాం కదా. అలాంటి క్వశ్చన్స్ ఎక్కడ ఉంటుంది ఫిజిక్స్లో, మెకానిక్స్లో ఒక పార్ట్. ఇవన్నీ కూడా అప్లైడ్ ఫిజిక్స్లోనూ ఉంటుంది, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీలోనూ ఉంటుంది. ఇవన్నీ అంటే కోరిలేటెడ్. ప్యూర్ ఫిజిక్స్ వాటి యొక్క ఫార్ములాస్, మెథడ్స్, ప్రాబ్లమ్స్ నేర్చుకోబల్లే, కానీ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ సబ్జెక్ట్ నెసెసరీ. సో ఇప్పుడు మనము బ్యాలెన్స్డ్ లెర్నింగ్ చేయాలి. అంటే ఏంటి, ఇక్కడ ఫిజిక్స్ ఏంటో తెలుసుకోవాలి, ఎగ్జామ్ ఓరియంటెడ్లో ఎలా అడుగుతున్నారు అనేది కూడా తెలుసుకోవాలి, ఓకేనా. ఎందుకంటే అవి సింపుల్ క్వశ్చన్స్, మనము మిస్ అవుట్ చేసుకునే అవకాశాలు ఇవ్వకూడదు, ఓకేనా. సో ఇప్పుడు చూద్దాము అప్లైడ్ ఫిజిక్స్లో ఎలాంటి క్వశ్చన్స్ ముందులో అడిగారు. ఈ కాలం క్రమేణా వచ్చేసి 2011 తర్వాత ఎక్కువ క్వశ్చన్స్ రాలేదు, కానీ ఫిజిక్స్ మీద, అప్లైడ్ ఫిజిక్స్ మీద ఎక్కువ వచ్చాయి. అలాగే బయాలజీ కూడా ఎక్కువ వచ్చాయండి. ఏంటంటే బయాలజీని కొద్దిగా కన్వర్ట్ చేసుకుని ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ బయాలజీ అనేది ఎక్కువ అడగడం స్టార్ట్ చేశారు, ఓకేనా. సో ఇప్పుడు చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ చూద్దాం. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యాన్ బి యూజ్డ్ టు కన్ఫర్మ్ వెదర్ డ్రింకింగ్ వాటర్ కంటైన్స్ గామా ఎమిటింగ్ ఐసోటోప్స్. చూడండి, గామా ఎమిటింగ్ ఐసోటోప్స్ అనేది డ్రింకింగ్ వాటర్లో ఉందా లేదా అనేది ఎలా టెస్ట్ చేస్తారు. చూడండి, మైక్రోస్కోప్ దేనికి యూజ్ చేస్తారు, బ్యాక్టీరియా ఇలాంటి వాటిని టెస్ట్ చేయడానికి మనం మైక్రోస్కోప్ ఇస్తాం. సో ఆప్షనల్లీ గామా ఐసోటోప్ వీటికి ఆప్షనే ఉండదు. సో యూ క్యాన్ ఈజీలీ నెగ్లెక్ట్ ఇట్, ఓకేనా. సో రిమూవ్ చేయొచ్చు. ఈ 3 ఆప్షన్లు ఏదో ఒకటి ఉండాలి. ఇది ఫ్యాక్చువల్ క్వశ్చన్ కాబట్టి వీ మస్ట్ బి ఏబుల్ టు ఆన్సర్ ఫైన్. స్కింటిలేషన్ కౌంటర్ అంటారు. అదే మనము గామా ఎమిటింగ్ ఐసోటోప్స్ని మనము వాటర్లో ఉందా లేదా, డ్రింకింగ్ వాటర్లో ఉందా లేదా అనేది టెస్ట్ చేసి మనము కనుక్కుంటాము, ఓకేనా. సో ఇది మనకి డైరెక్ట్ ఫ్యాక్చువల్ క్వశ్చన్ కాబట్టి యూ కెన్ నో ఇట్, ఓకేనా. నెక్స్ట్ చూద్దాము. అప్లైడ్ కెమిస్ట్రీ నుంచి వచ్చే క్వశ్చన్లు అండి ఇవన్నీ. స్కింటిలేటింగ్ కౌంటర్ ఇన్స్ట్రుమెంట్ విచ్ ఇస్ మెషర్స్ గామా రేడియేషన్స్. చూడండి, ఇట్ ఆల్సో యూస్ గామా రేడియేషన్స్ మోస్ట్లీ ఏంటి, ఎయిర్ బోన్ ఉండొచ్చు, రేడియేషన్స్ వల్లొచ్చు, ఇంకా ఏదన్నా ఉండొచ్చు, కానీ అలాంటివి దాంట్లో ప్రెసెంట్ అయిందా లేదా అనేది చూడాలి. ఎందుకంటే గ్రౌండ్ వాటర్లో కూడా చాలా రకాల పొల్యూషన్స్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి వాటిని స్టడీ చేస్తారు, ఓకేనా. సో ఇప్పుడు విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ మెటీరియల్ సర్వ్స్ యాజ్ ఎలక్ట్రోడ్స్ ఇన్ చార్జబుల్ బ్యాటరీస్ కామన్లీ యూస్డ్ ఇన్ డివైసెస్ సచ్ as టార్చ్ లైట్, ఎలక్ట్రిక్ షేవర్ ఎక్స్ట్రా.
మనము ప్రతిరోజు యూజ్ చేస్తాం. చెప్పానా ఇప్పుడు ఎలాగా ఫిజిక్స్ అనేది అప్లైడ్ ఫిజిక్స్ అడుగుతారు, కెమిస్ట్రీ కూడా అప్లైడ్ కెమిస్ట్రీ అడుగుతారు. ఇప్పుడు టార్చ్ లైటు, ఎలక్ట్రిక్ షేవరు ఇలాంటి మనం సెల్స్ వాడుతూ ఉంటాం. నార్మల్గా మనం బ్యాటరీ సెల్స్ ఉంటాయి చూసారా, మనం వాచ్ క్లాక్లో వేస్తాం. ఇలాంటి ఒకవి రీఛార్జబుల్ బ్యాటరీస్ ఉంటాయి. ఓకేనా, చార్జబుల్ బ్యాటరీస్ ఉంటాయి. దాంట్లో వాళ్ళు ఎక్కువగా యూజ్ చేసే మెటీరియల్ ఏంటంటే చూడండి, నికెల్ అండ్ క్యాడ్మియం సెల్సే వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తారు. దాన్నే రీఛార్జబుల్గా యూజ్ చేయడానికి ఎక్కువగా హెల్ప్ అవుతుంది. సో ఓకేనా, ఇది ప్యూర్ ఫ్యాక్ట్ క్వశ్చన్స్. ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ యూజ్ చేస్తారండి, కానీ చార్జబుల్ బ్యాటరీస్గా వాటిని వాడలేరు. సో ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ డ్రాబ్యాక్. సో ఇప్పుడు మనం బ్యాటరీస్ గురించి చదవాలంటే చాలా ఉన్నాయి. బ్యాటరీస్, టైప్స్ ఆఫ్ బ్యాటరీస్, దాంట్లో ఎలక్ట్రోడ్స్ ఏంటి, విచ్ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్ యూజ్ చేస్తారు, పాజిటివ్గా దేన్ని యూజ్ చేస్తారు, నెగిటివ్గా దేన్ని యూజ్ చేస్తారు. ఇది ఒక బ్రాడర్ కాన్సెప్ట్. జనరల్ కెమిస్ట్రీ, జనరల్ ఫిజిక్స్ అవన్నీ చదివేటప్పుడు మనం ఇవన్నీ నేర్చుకుంటాము. కానీ ఇప్పుడు ఇలాంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ కాబట్టి వి జస్ట్ లుక్ టు ద ఫ్యాక్ట్. సో చూడండి, చార్జెస్ యూజ్డ్ మీన్స్ లైక్ టార్చ్ లైట్, ఎలక్ట్రిక్ షేవ్, వాటిలో ఏంటంటే నికెల్ మరియు క్యాడ్మియం అని ఎలక్ట్రోడ్స్గా యూజ్ చేసి మనం బ్యాటరీస్ని వాడతాము. ఇక్కడ చూడొచ్చు, దీని ఏమంటాం, నికెల్ క్యాడ్మియం సెల్స్ అంటారు. మనం సెల్స్ చూసామనుకోండి, కొనగానే జస్ట్ సెల్ని మనం వాడకుండా వాటిలో ఏం కెమికల్ ఇచ్చారు, కాంపోజిషన్ ఇచ్చారని ఒక్కసారి చదువుకోండి. ఎందుకంటే ఇలాంటివి కూడా మనకి యూపీఎస్సీలో అడిగేయచ్చు. సో యూ మస్ట్ బీ ఎక్స్ట్రా కేర్. సో ఓకేనా. సో ఇప్పుడు చూద్దాము, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఎల్లో కేక్ అన్ ఐటమ్ ఆఫ్ స్మగ్లింగ్ అక్రాస్ ద బార్డర్. ఎల్లో కేక్ అనేది స్మగ్లింగ్లో ఎక్కువ యూజ్ చేస్తారు. ఎల్లో కేక్ అంటే మనం కట్ చేసే బర్త్డే కేక్ కదండి, ఇట్ హ్యాస్ ఎ టాక్సిక్ వాల్యూస్. అది ఏంటో వాళ్ళు అడుగుతున్నారు. మోస్ట్లీ ఇలాంటి క్వశ్చన్స్ అనేది మనం చదువుంటే తప్ప మనము కరెక్ట్ ఆన్సర్ చేయలేము. ఎందుకంటే యూపీఎస్సీ అనే అతను చాలా కన్ఫ్యూజ్ చేస్తాడు. ఎల్లో కేక్ అన్నాడు, ఇక్కడ అన్రిఫైన్డ్ గోల్డ్ అన్నాడు. గోల్డ్ కొద్దిగా ఎల్లో కలర్లో ఉంటుందా, సో మనం అబ్బా ఉండొచ్చు అనుకుంటాం, కానీ అది తప్పు. ఇట్స్ నాట్ ఎ రైట్ ఆన్సర్. అలాగే హెరాయిన్, కొకేన్ ఇవన్నీ కొద్దిగా హెరాయిన్, కొకేన్ అంటే మనం సినిమాస్లో అక్కడక్కడ చూపిస్తారు, వైట్ కలర్ పౌడర్ చూపిస్తారు కాబట్టి యూ కెన్ ఇగ్నోర్ కొకైన్, హెరాయిన్ కాదని. కానీ యాక్చువల్గా ఏంటంటే దీనికి ఎల్లో కేక్ అని దేనంటారంటే యురేనియం ఆక్సైడ్ని, మనము యురేనియంని ఇంకా అన్రిఫైన్ అంటే ప్రాపర్గా రిఫైన్ చేయకుండా ఉన్నదాన్ని ఎల్లో కలర్లో కేక్ షేప్స్లో ఉంటుంది. వాటిని స్మగ్లింగ్లో ఎక్కువ యూజ్ చేస్తాం. యురేనియం అనేది హైలీ డిమాండెడ్, హై ప్రైస్డ్. ఇక్కడ చూడొచ్చు, ఇమేజ్ ప్రొవైడ్ చేశాను మీకు. యూ కెన్ సీ హౌ డస్ ఇట్ లుక్స్. ఓకేనా, దీన్నే మనం ఎల్లో కేక్స్ అని కూడా అంటారు. ముఖ్యంగా దీన్ని ఎందుకంటే న్యూక్లియర్ వెపన్స్ వాటిని బిల్డ్ చేయడానికి టెర్రరిజం వాళ్ళు కొందరుగా యాక్చువల్గా ఇది వచ్చే హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీ న్యూక్లియర్ ఫ్యూజన్స్లో యురేనియమ్స్ వాటిని ఉపయోగిస్తాము. కానీ స్మగ్లింగ్ చేస్తున్నారంటే సమ్ టైప్ ఆఫ్ ఇల్లీగల్ యాక్టివిటీస్కి దీన్ని రహస్యంగా కానీ ఇల్లీగల్గా కానీ ట్రాన్స్పోర్ట్, దొంగతనం కానీ చేస్తూ ఉంటారు. ఓకేనా. సో యూ కెన్ కమ్ ఓవర్ హియర్, ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ న్యూక్లియర్ రియాక్టర్ అండ్ ఏ అటామిక్ బాంబ్. ఇప్పుడు న్యూక్లియర్ రియాక్టర్ అంటే ఏంటి, అటామిక్ బాంబ్ అంటే ఏంటి? న్యూక్లియర్ రియాక్టర్ అంటే ఏంటి, కరెంటు ఏదో ఒకటి ప్రొడ్యూస్ చేస్తుందండి, దాని నుంచి ఎనర్జీ ప్రొడ్యూస్ చేసి ఎనర్జీని మనం థ్రాట్లింగ్ చేసి దాని ద్వారా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తాం, దాని న్యూక్లియర్ రియాక్టర్ అంటే ఏంటి? ఒక ప్రొసీజర్ని మనం ఏం చేస్తున్నాము, అదే కెమికల్ రియాక్షను, కానీ బూమ్ అని మొత్తం పేరిపోయి జనాలంతా నాశనం అయిపోయింది. దాన్నే ఏమంటాము, అటామిక్ బాంబ్ అంటాం. ఓకేనా, రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంది. సో న్యూక్లియర్ ఫిషన్ అయినా సరే, దేంట్లో అయినా సరే జరిగే రియాక్షన్ ఏమంటే చైన్ రియాక్షన్ అంటాం. ఓకేనా, అటామిక్ బాంబ్లో కూడా చైన్ రియాక్షన్ అనేది జరుగుతుంది. అంటే అది ఫర్దర్గా చైన్ రియాక్షన్ కంటిన్యూగా పోతూ ఉంటుంది. అంత ర్యాండమ్ ఫాస్ట్గా జరుగుతుంది కాబట్టి అంత గ్రేట్ డిజాస్టర్ అనేది జరుగుతుంది. ఓకేనా, కానీ ఇక్కడ చూడండి, నో చైన్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ న్యూక్లియర్ రియాక్టర్ వైల్ ద అటామిక్ బాంబ్ దేర్ ఇస్ ఏ చైన్ రియాక్షన్. కాదండి, రెండిట్లో కూడా కెమికల్ డిసింటిగ్రేషన్ అనేది జరుగుతుంది. ఓకేనా, ఆటమ్స్ అనేది అవన్నీ కూడా డిసిగ్నేట్ అవుతూ ఫర్దర్గా సబ్డివైడ్ అవుతూ చైన్ రియాక్షన్ లాగా ప్రొలాంగ్ అవుతుంది. రెండిట్లో జరిగేది ఒకటే, కాకపోతే ఇక్కడ న్యూక్లియర్ రియాక్టర్లో జరిగేదాన్ని మనం కంట్రోల్ చేస్తున్నాం. మనము దాన్ని ఒక మంచి పర్పస్కి, చూడండి ప్రతి ఒక్కరిలో కూడా కోపం ఉంటుంది. మీలో కోపము ఉంటుంది, ఉద్రిక్తం ఉంటుంది, అన్నీ ఉంటుంది. దాన్ని ఎత్తుకుపోయి పక్కనోడి మీద చూపించేసి దబా కొట్టేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వాడు తిరిగి మనల్ని కొట్టేస్తాడు. సో ఆబ్వియస్లీ ఇట్ క్రియేట్స్ ఏ హజార్డ్. కానీ నీలో ఉన్న కోపాన్ని, నీలో ఉన్న వేడిని, నీలో ఉన్న స్పీడ్ని ఒక పాజిటివ్ థింక్ కాడ మనం యూజ్ చేసుకున్నామంటే, నీ లైఫ్ అంబిషన్ వైపు నువ్వు సాధించడానికో దాన్ని తీసుకొచ్చి పెట్టామంటే, అంటే యు ఆర్ కంట్రోలింగ్ యువర్ యాంగర్ అండ్ థ్రాట్లింగ్ ఇట్ ఉన్న పాజిటివ్ డైరెక్షన్. అలా చేసామంటే ఏమవుతుంది, ఆబ్వియస్లీ ఏమవుతుంది, అది ఒక పాజిటివ్ ఉంటుంది. ఒక అతనికి బాగా ఫైట్ చేసేంత కోపం ఇది ఉంది, అతను బాక్సింగ్లో వదిలేసామంటే అతను ఏమవుతాడు, ఒక గొప్ప బాక్సర్ అవుతాడు. రోడ్లో వదిలేసామంటే పొరికైపోతాడు. సో ఆబ్వియస్లీ టూ థింగ్స్ హ్యాస్ ఏ డిఫరెన్సింగ్. అదే రోడ్లో వదిలేసిన ఆటమిక్ బాంబు కంట్రోల్ చేసిందే న్యూక్లియర్ రియాక్టర్. సో ఆబ్వియస్లీ ద చైన్ రియాక్షన్ ఇన్ ద న్యూక్లియర్ రియాక్టర్ ఇస్ కంట్రోల్డ్. సో దట్ ఈస్ యువర్ రైట్
ఆన్సర్. సో ఇప్పుడు అర్థమైందా మనకి ఎలా కరెక్ట్ ఆన్సర్ వచ్చిందో? దిస్ ఇస్ ద వే వీ ఆన్సర్. ఓకేనా? ఇంకో ఆప్షన్ కూడా అంత చైన్ రియాక్షన్ న్యూక్లియర్ రియాక్టర్ ఇస్ నాట్ కంట్రోల్ చేయకపోతే అది అటామిక్ బాంబ్ అయిపోతుంది కదా. కంట్రోల్ చేసాం కదా న్యూక్లియర్ రియాక్టర్. నో చైన్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ అటామిక్ బాంబ్ వైల్ టేక్స్ ప్లేస్ ఇన్ ద న్యూక్లియర్ రియాక్టర్. తప్పు. రెండిట్లోనూ అటామిక్ బాంబ్లోనూ చైన్ రియాక్షన్ జరుగుతుంది, న్యూక్లియర్ రియాక్టర్ చైన్ రియాక్షన్ జరుగుతుంది, కాకపోతే దాన్ని కంట్రోల్ చేస్తున్నాం అంతే. ఓకేనా? సో ఇప్పుడు చూద్దాము. పెద్ద డిస్క్రిప్షన్ ఇచ్చాడు, నేను ఇంతసేపు మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది ఇక్కడ కూడా ఇచ్చుంటారు, అంతకు మించి ఏమీ లేదు. సో న్యూక్లియర్ ఫిషన్ ఈస్ అ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ చైన్ రియాక్షన్. ఓకేనా? ద కేస్ ఆఫ్ న్యూక్లియర్ ఫిషన్ హెవీ అటామిక్ న్యూక్లియస్ అనేది యురేనియం అలాంటివన్నీ డిసింటిగ్రేట్ అవుతుంది. డిసింటిగ్రేట్ అంటే స్మాల్ 2 ఫ్రాగ్మెంట్స్గా డివైడ్ అవుతూ దాని నుంచి హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఆ ఎనర్జీని మనం కలెక్ట్ చేసుకుంటాము, దాన్ని యూటిలైజ్ చేసుకుని ఎలక్ట్రిసిటీ కానీ వేరే యూసేజ్కి మనము యూజ్ చేస్తూ ఉంటాం. కానీ వీటిని కంట్రోల్ చేయడానికి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కంట్రోల్ చేయడానికి కంట్రోల్ రాడ్స్ యూజ్ చేస్తామండి. ఆ కంట్రోల్ రాడ్స్ ఏవంటే మోస్ట్లీ క్యాడ్మియం మరియు బోరాన్ని మనము న్యూట్రలైజ్ చేయడానికి, అంటే ఆ రియాక్షన్ అనేది బ్లాస్ట్ అవ్వకుండా మనం కంట్రోల్ అవ్వడానికి క్యాడ్మియం అండ్ బోరాన్ అనేది ఉపయోగిస్తాం. సో న్యూక్లియర్ రియాక్టర్లో ఎలా జరుగుతుంది, ఏం ప్రొసీజర్ జరుగుతుంది అనేది మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా డెప్త్గా చదవాల్సిన నెక్స్ట్ ఉంది, కానీ దాన్ని ఒకసారి మీరు చదువుకోండి. ఓకేనా? సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఏ మిక్స్డ్ ఫెర్టిలైజర్స్. సో ఇక్కడ చూద్దాం, నెక్స్ట్ క్వశ్చన్లోకి వచ్చేసాం. మిక్స్డ్ ఫెర్టిలైజర్స్ అంటే ఏంటి చూడండి. ఫెర్టిలైజర్స్ అంటే మనకు తెలుసు, నార్మల్గా మనం ప్లాంట్స్ వాటిలో యూజ్ చేస్తూ ఉంటాము. మిక్స్డ్ ఫెర్టిలైజర్స్ అంటే ఏంటి? 2-3 కెమికల్ కలిపితే అదే మిక్స్డ్. సో ఆబ్వియస్లీ ఇక్కడ ఉన్న అమ్మోనియం సల్ఫేట్ కాదు, క్యాన్ కాదు, యూరియా కాదు. మిక్స్డ్ ఫెర్టిలైజర్ ఏంటి? ముఖ్యంగా ఎన్పీకే. మనము ఎక్కువగా కామన్గా ఫార్మర్స్కి గ్రోత్ కానీ ఇది రావడానికి మనం ఎక్కువగా చూసేది ఏంటి? మనము ఎన్పికే. దాన్ని ఏమంటాం? ఎన్పికేని ఇంకో ఫుల్ ఫామ్ ఏమంటాం మనము? నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం. కెమికల్ ఫామ్లో రాసాం అంతే, అంతకు మించి ఏం లేదు. ఎన్ అంటే నైట్రోజన్, పి అంటే ఫాస్ఫరస్, కే అంటే కెమికల్ ఫామ్ ఆఫ్ ది పొటాషియం. దాన్ని ఎన్పిగా రిప్రజెంట్ చేస్తాము. మోస్ట్లీ అగ్రికల్చర్ యూసేజ్లో హై ఈల్డ్ కోసం మనము డిఫిషియన్సీ బేస్గా మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, దాన్ని ప్రాపర్ లెవెల్లో ఎస్టిమేట్ చేసి ప్లాన్ చేసి మనం అగ్రికల్చర్లో యూజ్ చేస్తే హై అమౌంట్ ఆఫ్ ఈల్డ్ అనేది వస్తుంది. ఫెర్టిలైజర్స్ ఆర్ దోస్ కాంపౌండ్స్ విచ్ ప్రొవైడ్ ఎసెన్షియల్ ప్రైమరీ న్యూట్రియంట్స్ లైక్ నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం టు ద హెల్తీ గ్రోత్ ఆఫ్ ది ప్లాంట్స్. చెప్పాను, చెట్లు, పంట పొలాలు అవి గ్రో అవ్వడానికి సాయిల్లో న్యూట్రియం డెఫిషియన్సీ ఉంటే దాన్ని హెల్ప్ చేస్తూ ప్లాంట్స్ గ్రోత్కి హెల్ప్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ చూద్దాం. కెమిస్ట్రీని ఎక్కడెక్కడ అప్లై చేస్తున్నామో అట్లాంటి క్వశ్చన్సే వస్తున్నాయి. డైరెక్ట్గా కెమికల్ ఫార్ములాస్ మనకి ఎగ్జామ్ రావట్లా. సో వీ మస్ట్ బి ఎక్స్ట్రా కేర్ఫుల్ వెన్ యూ ఆర్ ఆన్సరింగ్ ఆల్సో. ద కెమికల్ యూస్డ్ యాజ్ ఫిక్సర్ ఇన్ ఫోటోగ్రఫీ. ఇప్పుడు ఫోటోగ్రఫీ అనేది ఆ కాలంలో ఏం చేస్తారు? ఫోటో తీస్తారు. తర్వాత ఫోటో తీసిన తర్వాత ఒక రూమ్లోకి ఒక ఫోటోగ్రాఫర్ వెళ్తాడు. ఆ నెగిటివ్ తీసుకునేసి ఒక చీకటి గదిలోకి వెళ్తాడు. చీకటి గదిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక 2-3 టైప్స్ ఆఫ్ ప్లేట్స్ ఉంటాయి. దాంట్లో కెమికల్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సిల్వర్ ఉంటుంది, ఇంకో ఏజీ, ఇలాంటి కెమికల్స్ యూస్ చేస్తారు. తర్వాత ఫైనల్గా అనేది ఫిక్సర్ అనేది ఫైనల్గా ఏంటంటే మన ఫోటో రావడానికి ఫైనల్గా వస్తుంది. ఓకేనా? సో ఆ ఫోటో రావడానికి ఫైనల్గా ఒక కెమికల్ యూస్ చేస్తారు. దాన్ని ఏమంటే సోడియం థయోసల్ఫేట్ అంటారు. ఓకేనా? మనం నెగిటివ్ నుంచి ఆ కాలంలో, ఇప్పుడంతా లేదండి, అన్ని డిజిటల్ ప్రింటింగే. ప్రింటర్లో కొడితే టక్ ఫోటో చేస్తుంది, కలర్ ఫోటోస్ అన్నీ వచ్చేస్తాయి. కానీ ఆ కాలంలో బ్లాక్ అండ్ వైట్ ఫోటోస్ అయినా కలర్ ఫోటోస్ అయినా ఏదైనా తీయాలంటే కూడా ఫిక్సర్ ఫోటోగ్రఫీ, ఫిక్సర్ మెథడ్ చేస్తారు. ఫైనల్ స్టేజ్ ఫిక్సర్ దాన్ని. సో నాకేం చేస్తాను అంటే ఫోటోగ్రఫీ ఆ కాలంలో యూస్ చేసేటప్పుడు వాట్ ఆర్ ఆల్ ద స్టేజెస్ అనేది తెలుసుకోండి. ఇక ప్రెసెంట్ డేలో ఇది ఇంపార్టెంట్ కాదు, కాకపోతే మనం సైన్స్ అనేది ఎలా డెవలప్ అయిందనేది తెలుసుకోవాలి కాబట్టి వీటి గురించి తెలుసుకోవాలి. సో వాళ్ళు యూస్ చేసే కంటెంట్ అంటే సోడియం థయోసల్ఫేట్. ఓకేనా? అది ఎలా ఉంటుంటే మనం కలకండ తింటాం కదా, బాగా స్వీట్ కొంచెం తినేయకూడదు. ఇట్ హ్యాస్ ఎ కెమికల్ కంటెంట్, ఇట్స్ ఆల్సో డేంజరస్. ఓకేనా? మోస్ట్లీ ఇట్ ఈస్ ఎ హజార్డస్ టు హ్యూమన్. ఓకేనా? సో ఇలా చూడండి, ఇక్కడ చూసారంటే ఇలా ఉంటుంది. యూ క్యాన్ హోల్డ్ ఇట్ విత్ హ్యాండ్ ఆల్సో, బట్ ఇట్ మస్ట్ బి ఎక్స్ట్రా కేర్. ఓకేనా? మోస్ట్లీ ఏంటంటే నెగిటివ్స్లో ఉండే ఏజీ అనేది, సిల్వర్ అనేది కంటెంట్ రిమూవ్ చేసిన తర్వాత ఇదంతా కూడా కెమికల్ ఫామ్లో, ఇది అక్కర్లా మనకి, ఇగ్నోర్ చేద్దాం. బట్ జస్ట్ అది మంచిది. ఎందుకు ఇది డార్క్ రూమ్లో చేస్తారు? నేను క్వశ్చన్ అడుగుతాను, దాన్ని ఆన్సర్ చేయండి. ఎందుకు ఇలాంటివన్నీ కూడా చీకటి గదిలోనే వాళ్ళు ఫోటోగ్రఫీస్ అనేది డెవలప్మెంట్ చేస్తారు? జస్ట్ ఆన్సర్ దట్. ఓకేనా? ఇవంటనే మనం ఫర్దర్గా ఫన్నీ కాన్సెప్ట్ జనరల్గా తెలుసుకుంటూ ఉంటాము. సో అలాగా ఇవి నేర్చుకుంటాము. ఓకేనా? విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాలిమర్ ఈజ్ వైడ్లీ యూస్డ్ ఫర్ మేకింగ్ బుల్లెట్ ప్రూఫ్ మెటీరియల్? ఓకేనా? ఇవి చాలా ఇంపార్టెంట్. చూసారా, కెమిస్ట్రీ అనేది ఎక్కడ అప్లై చేస్తున్నాం, ఎలా ఉపయోగిస్తున్నాం అనే క్వశ్చన్సే అడుగుతున్నాం. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ఉంటాయి, బుల్లెట్ ప్రూఫ్ మెటీరియల్స్ ఉంటాయి. ఎక్కడ మోస్ట్లీ మనము పోలీసులు తీసుకెళ్ళాలనుకోండి, అటాక్స్ వాటిని ప్రొటెక్ట్ చేయడం కోసము, కొన్ని రైట్స్ని స్టాప్ చేయడం కోసము. అవి నేను ఇమేజ్ చూపిస్తాను, నేను ఎగ్జాంపుల్ నెక్స్ట్ స్లైడ్లో ఉంది. సో అప్పుడు ఏంటంటే ముఖ్యంగా ఏ పాలిమర్స్ యూస్ చేస్తారంటే దాన్ని పాలీకార్బనేట్. సో
సో వీటిలో సార్ నాకు దీంట్లో ఏమీ తెలియదు సార్, ఖచ్చితంగా ఎలా సార్ నేను ఆన్సర్ చేయగలంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కెమికల్స్ ఏంటంటే కార్బొనేట్స్ అనేది చాలా స్ట్రాంగ్ అండి. ఓకేనా, కార్బొనేట్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అందువల్ల ఇథిలిన్ అనేది అంత స్ట్రాంగు కాదు, క్లోరైడ్ స్ట్రాంగు కాదు, అమైడ్స్ అంతకన్నా స్ట్రాంగే కాదు. సో ఇది కానీ మనకి జనరల్గా ఎక్కడన్నా కానీ మనం కమ్మక్రాస్ అయ్యి చదువుంటామంటే కార్బన్ బాండింగ్ అనేది చాలా చాలా స్ట్రాంగ్ అండి, చాలా విషయాల్లో ఉన్నాయి. ఓకేనా, కార్బన్ బాండింగ్ అనేది మీరు డీటెయిల్గా ఒకసారిగా చదివి చూడండి. కార్బన్ బాండ్స్ అనేది ఒక్కొక్క ఫామ్లో ఒక్కొక్కలా ఉంటుంది. అలాగే చాలా స్ట్రాంగెస్ట్ మెటీరియల్స్ ఆన్ ఎర్త్ ఫార్మేషన్స్ కూడా కార్బన్ అనేది ఉంటుంది. అలాగే కార్బన్ లేకుండా మ్యాక్సిమం ఆఫ్ మెటీరియల్స్ అనేది ఉండదు. అంటే లివింగ్ మెటీరియల్స్ అన్నింటిలో కార్బన్ ఉంటుంది. ఇంకా చాలా మెటీరియల్ ఫార్మేషన్లో కూడా కార్బన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కెమికల్ ఫార్ములాస్లో చూసామనుకోండి, ఏ కెమికల్ ఫార్ములా తీసుకున్నా కానీ సి అనేది ఉంటుంది. ఓకేనా, కార్బన్. సో దాని ద్వారా కూడా మనం ఆన్సర్ చేయొచ్చు పాలీకార్బొనేట్స్. ఓకేనా, ఒకసారిగా చూపిస్తాను. ముఖ్యంగా అనేది పాలీకార్బొనేట్స్ అనేది ఒక థిన్ లేయర్ లాగా ఉంటుందండి. యాక్చువల్గా ఇక్కడ ఇమేజ్ చూస్తున్నారు కదా, పోలీసులు ఏంటి ఇక్కడ ఇవి ప్రొటెక్ట్ చేసుకుంటాం. మన ఇండియాలో అంటే ఏంటి వుడన్గా పెట్టుకుంటారు, ఎందుకంటే మన ఇండియాలో గన్లు అందరి చేతిలో లేదండి, రాళ్లతోనే కొడతారు. సో అందువల్ల వాటిని ప్రొటెక్ట్ చేయడానికి మన ఇండియాలో ఏంటి ఈ షేప్లో ఏంటి వుడ్తో చేసినవి మోస్ట్లీ యూస్ చేస్తారు. గ్లాసెస్ని మనం వాడడం, కానీ ఫారిన్లో ఎక్కువ గన్నులు వాడతారు కాబట్టి వాళ్ళు షూట్ చేస్తారనేసి అలాంటి అటాక్స్ నుంచి తప్పించుకోవడానికి మోస్ట్లీ పోలీస్కి వచ్చేసి ఇలాంటి ఒక మెటీరియల్స్ ఇస్తారు. సో ఈ వీటిలో ఏంటంటే ప్రొటెక్షన్ లేయర్ అంటే ఫస్ట్ లేయర్లో గ్లాస్ ఉంటుంది, మధ్యలో ఒక థిన్ లేయర్ లాగా పాలీకార్బొనేట్ లేయర్ పెట్టుంటారు, తర్వాత గ్లాస్ ఉంటుంది. సో ఇప్పుడు ఎవరైనా షూట్ చేశారనుకోండి, ఉపరితలం పైన ఉన్న ఆ గ్లాసెస్ పగులుతాయి, కానీ ఈ పాలీకార్బొనేట్స్ అనేది ఎనర్జీని అబ్జర్వ్ చేసుకున్నాం. సరే సార్, పాలీకార్బొనేట్ ఎందుకు యూజ్ చేస్తున్నారు సార్? ఏంటంటే హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అబ్జార్ప్షన్ కెపాసిటీ అనేది పాలీకార్బన్స్లో ఉంటుంది. సో ఎనర్జీ అబ్జార్ప్షన్ కెపాసిటీ ఉందంటే ఏమని, ఎంత మోతాదులో ఎనర్జీ వచ్చినా కానీ అవి అలాగే తీసుకుంటాయి. సో ఆ బుల్లెట్ నుంచి వచ్చే ఎనర్జీని ఈ పాలీకార్బోనేట్స్ అనేది తీసుకునేస్తాయి. సో ఆబ్వియస్లీ అక్కడ అది వెనకున్న మనిషిని తగలకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. సేమ్ టైప్ ఆఫ్ లేయర్స్ అనేది చాలా వరకు మనకి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ కానీ వాటిలో కూడా ఉపయోగిస్తాం. ఇక్కడ థియరీ చదవాలంటే చదువుతాం. పాలీకార్బోనేట్ ఇస్ అ పాలిమర్ వైడ్లీ యూజ్డ్ ఇన్ మేకింగ్ బుల్లెట్ ప్రూఫ్ మెటీరియల్. బుల్లెట్ ప్రూఫ్ గ్యాస్ అనేది ఏంటి, ఇట్స్ ఎ లేయర్ ఆఫ్ పాలీకార్బోనేట్, అంతేనా. సో ఆరిజినల్గా ఏంటి, ఇట్స్ ఎ లామినేషన్ లాగా చేస్తారు. ఒక గ్లాస్ మధ్యలో ఒక థిన్ లేయర్ లాగా వాళ్ళు ప్లేస్ చేస్తారు, అది హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకేనా, సో సిమిలర్ థింగ్ ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ చూద్దాం, ద ఫైనల్ ఏజెంట్ ఆరెంజ్. చూడండి, ఇది ఒక స్టేట్మెంట్ అండి. ఒక స్టేట్మెంట్లో అంటే న్యూస్ పేపర్ కట్టింగ్ ఏంటో అది అలా స్టేట్మెంట్ ఇచ్చేసి దానికి రిలేటెడ్ క్వశ్చన్ అనేది వాళ్ళు అడుగుతున్నారు. సో చూడండి, ద ఫైనల్ ఏజెంట్ ఆరెంజ్ రైడ్ ఇన్ వియట్నాం టుక్ ప్లేస్ ఇన్ 1970. ఏరియా హ్యావ్ బిగన్ టు బ్లూమ్ అగైన్. But 19 years after the wars end, it seems a plain that Agent Orange is killing and maiming human being, something is never intended to do. The apparent toxic fallout from the clouds is crop of human miseries, including cancers, miscarriages, and bring defects that may persist decades. లేదండి, అంతా వదిలేయండి, మనకి దక్కర్లా. కాకపోతే చెప్పింది ఏంటి, వియట్నాము, ఏజెంట్ ఆరెంజ్, మొత్తానికి ఏంటి ఏవో వాళ్ళు కెమికల్స్ యూజ్ చేసి టాక్సిక్ ఫాల్అవుట్. ఓకేనా, మొత్తానికి ఒక కాన్సెప్ట్. వియట్నాం వార్ తెలుసా, 1970 అంటే మనకు తెలియదు. 1960s నుంచి 1970s దాకా ఏంటంటే అదొక పెద్ద యుద్ధం జరిగిందంటే యూఎస్కి వియట్నాంకి ఒక పెద్ద యుద్ధం జరిగింది. ఆ వార్లో ఏంటంటే వియట్నామీస్ని అమెరికన్స్ కంట్రోల్ చేయలేకపోయారు. వాళ్ళు ఏంటంటే ఎక్కువ ఉన్న అడవి అంటే ఏంటి, హ్యూజ్ ఫారెస్ట్ అనేది ఉంటాయి. ఓకేనా, వాళ్ళకి మోస్ట్లీ ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ అనేది ఉంది. ఆ ఫారెస్ట్లో వీళ్ళు వాళ్ళ యొక్క రెబల్స్ ఏంటంటే ఆ ఫారెస్ట్లో దాక్కున్నారు. ఓకేనా, సో అక్కడ ఫారెస్ట్ లోపల ఉన్నారు. సో వీళ్ళు ఎలాగో కూడా వీళ్ళు అటాక్ చేయలేకపోతున్నారు. ఒకవేళ హెలికాప్టర్స్ పోయినా ఏం పోయినా కానీ బాంబింగ్ చేయలేకపోతున్నారు, వాళ్ళని అటాక్ చేయలేకపోతున్నారు, వాళ్ళని చాలా డిఫికల్టీ ఫేస్ చేస్తున్నారు. అప్పుడు ఈ అమెరికా ఒక డెసిషన్ తీసుకుంటారు, ఏంటంటే హెర్బిసైడ్స్ మరియు డయాక్సిన్ ఒక మెటీరియల్స్ తీసుకొని ఈ ఫారెస్ట్ మీద స్ప్రింక్లింగ్ చేస్తుంది. వాళ్ళు ఫ్లైట్ మీద వెళ్తూ ఏం చేస్తారంటే ఈ కెమికల్ని అక్కడ వేస్తారు. యాక్చువల్గా ఆ కెమికల్ ఏంటంటే మోస్ట్లీ మనం ఇంగ్లీష్లో చెప్పాలంటే డీఫోలియంట్స్ అంటారు. అంటే ఆ కెమికల్ వేయగానే చెట్లలో ఉన్న ఆకులు అనేది రాలిపోతాయి. సో ఇలా ట్రీ ఉందనుకోండి, ఆ ట్రీలో ఉన్న లీవ్స్ అన్నీ కూడా ఫాల్ అవుట్ అయిపోతాయి, ఆ లీవ్స్ అన్నీ కూడా రాలిపోతాయి. సో ఆ లీవ్స్ రాలిపోయినాయి అనుకోండి, ఆ ఫారెస్ట్లో వాళ్ళు ఎక్కడ గెర్రిలా వార్ఫేర్ అటాక్ చేస్తున్నారు, ఎక్కడున్నారని చూసుకొని వాళ్ళు అటాక్ చేయొచ్చు. కానీ ఆ కెమికల్ యూసేజ్ వల్ల అతిపెద్ద దారుణం హ్యూమన్ మ్యాన్ మేడ్ కెమికల్ డిజాస్టర్స్లో వన్ ఆఫ్ ద వర్స్ట్ డిజాస్టర్ ఏంటంటే ఇది. కావాలని చేసింది. యూఎస్ఏ ఏం చేశారంటే చాలా వరకు యూఎన్ కమిషన్ ఇవన్నీ కూడా చాలా చేసినా కానీ ఏమీ చేయలేకపోయారు. కానీ ఇంపార్టెంట్ థింగ్ అంటే ఏజెంట్ ఆరెంజ్ అనేది వాళ్ళు స్ప్రే చేసింది అక్కడ. దాన్ని ఏమంటామంటే డయాక్సిన్ అంటారు. మోస్ట్లీ అది ఎందుకంటే చెట్లలో ఆకులు రాలిపోవడానికి వాళ్ళు యూజ్ చేసే ఒక హెర్బిసైడ్ లాంటిది. సో దాని ద్వారా వీళ్ళు చేశారు. కానీ యుద్ధం ఆగిపోయింది, జనాలన్నీ మారిపోయారు, కానీ అన్నీ నార్మల్ అయిపోయింది.
గవర్నమెంట్ మారింది, ఎన్ని మారినా కానీ జనాలు మారలేదు. ఎందుకంటే ఆ కెమికల్స్ అనేది హ్యూమన్ బాడీ మీద మేజర్ డిఫెక్ట్స్ అనేది కలిగిస్తుంది. దాని తర్వాత కాలంలో పుట్టిన చాలామంది పిల్లలు, నాట్ ఈవెన్ 1 and 2 వేలాది మంది పిల్లలు ఏంటంటే డిఫెక్టివ్గా పుట్టారు. డిఫెక్టివ్గా అంటే క్యాన్సరు, ఇంకా వేరే వేరేవి, కళ్ళు లేకుండా, స్కల్ డిస్ఫంక్షన్ అంటారు, తలలు డిఫరెంట్ షేప్స్లో, ఇంకా చెప్పాలంటే మనకు డిసెబిలిటీ చెప్తాం చూసారా, అలాంటి చాలా డిసెబిలిటీస్తో పుట్టారు. సో ఇది ఒకసారి తీసుకొని ఈ టాపిక్ అనేది డీటెయిల్గా చదవండి. చదువుంటే నో ఇష్యూస్, మీకు తెలిసి ఉంటుంది, ఒక రివిజన్ ఏంటది. కానీ సో ఇప్పుడు మనకు అర్థమైంది వాళ్ళు యూజ్ చేసింది ఏంటి, డీఫోలియంట్స్ అంటే లీవ్స్ అనేది ఫాలో అవుతుంది. సో డీడీటీ యూజ్ యాజ్ ఇన్సెక్టిసైడ్స్, వాళ్ళు ఏం పురుగులు చంపడానికి యూజ్ చేయాలి, చెట్లు లీవ్స్ పడిపోవడానికి యూజ్ చేయాలి. సో ఆప్షన్ ఏ అనేది రాంగ్. ఏ కాంప్లెక్స్ మిక్స్ ఆఫ్ హెర్బిసైడ్ అండ్ వీడిసైడ్ యూజ్ టు ఇంక్రీజ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అంట. ఏమన్నా వియట్నాంలో యూఎస్ అనేది వ్యవసాయం చేయడానికి పోయిందా, లేదు యుద్ధానికి పోయింది. సో ఆప్షన్ని బి కూడా ఎలిమినేట్. ద కాంప్లెక్స్ మిక్స్చర్ ఆఫ్ డీడీటీ అండ్ ఇన్సెక్టిసైడ్ యూజ్డ్ యాజ్ ఏరియల్ స్ప్రే ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ అగేన్స్ట్ మలేరియా అండ్ ట్రాపికల్ డిసీజ్. ఇది మరీ ఫన్నీగా ఉంది. యూఎస్కి వియట్నాం మధ్య యుద్ధం చేస్తున్న మధ్యలో ఈ మలేరియాని కాపాడడానికి ఏరియల్ స్ప్రే ఏంటి, ఆబ్వియస్లీ దిస్ ఇస్ ఎ ఫన్నీ క్వశ్చన్. సో ఈ సి కూడా రాంగ్. సో డి అనేది మన కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే డయాక్సిన్ యూజ్ యాజ్ డీఫోలియంట్స్. మనకి డీఫోలియంట్ అనేది వర్డ్, మోస్ట్లీ నార్మల్ వర్డ్, ఆ వర్డ్కి అయిన మీనింగ్ మనకు తెలుసుంటే చాలు. ఈయన వొకాబులరీలో డీఫోలియంట్ అంటే ఏంటి అనేది మనకు కానీ తెలుసుందంటే ఖచ్చితంగా యూ కెన్ గో ఫర్ ద ఆన్సర్ డైరెక్ట్లీ టు ద సేమ్, ఈ ఆప్షన్కి వెళ్ళిపోవచ్చు. ఓకేనా. డయాక్సిన్ అనేది కూడా దాంట్లో ఉన్న కెమికల్ అంటే అంతకు మించి ఏం లేదు. సో ఇక్కడ చూడొచ్చు అమెరికన్ వార్ తర్వాత ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఇలాంటి ఫారెస్ట్ ఉంది వియట్నాంలో. ఇలాంటి ఫారెస్ట్లో వాళ్ళు ఎక్కడెక్కడో హైడౌట్లో ఉన్నారు. హైడౌట్లో ఉండి వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు వియట్నామీస్ వారియర్స్. కానీ వీళ్ళు ఇలా ఫ్లైట్స్ పోతుంది చూస్తారు, ఇక్కడ కెమికల్ స్ప్రే చేస్తున్నారు, ఇలా స్ప్రే చేశారు. కానీ ఇది ఏంటి, నార్మల్ వాటర్లోను లైఫ్ స్టైల్లోను అందరిలో వెళ్ళిపోయి తర్వాత ఒక 20-30 years తర్వాత కూడా ఇంకా కూడా ఇక్కడ చూడగలరు. ఈ ఇమేజ్లో పోర్ట్రే చేసిన ఇమేజెస్ అంతా కూడా వియట్నాంలో ఉన్న పిల్లలు. బికాస్ ఆఫ్ ద వార్, వియట్నాం వార్ వల్ల సఫర్ అయ్యి చూడండి, ఈ పిల్లడు కళ్ళు లేవు. ఇంకా దారుణమైన ఇమేజెస్ ఉన్నాయి, యూట్యూబ్లో ప్లేస్ చేయొచ్చో లేదో తెలియదు, మీరు గూగుల్లో ఒకసారి సెర్చ్ అవుట్ చేయండి, చాలా దారుణమైన ఇమేజెస్ అన్నీ కూడా ఉన్నాయి. సో అలాంటి సఫరింగ్ అనేది అక్కడ ఉండింది. ఓకేనా. సో ఇప్పుడు చూద్దాం, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతాము. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యూయల్స్ కాసెస్ ద మినిమం ఎన్విరాన్మెంట్ పొల్యూషన్. చూడండి, ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ రిలేటెడ్ కెమిస్ట్రీ అంటే కెమికల్స్ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ కాస్ చేసేవన్నీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో అవేవో చూసాం. చూడండి, మనకు అందరికీ బాగా తెలుసు డీజిల్, కోల్, కిరోసిన్ అంతా కూడా ఫోజిల్ ఫ్యూయల్స్. ఫోజిల్ ఫ్యూయల్స్ అంటే ఖచ్చితంగా ఎక్కువ అమౌంట్ ఆఫ్ మనకి పొల్యూషన్ చేస్తుంది, కార్బన్ ఫామ్ అవుతుంది దాంట్ నుంచి. సో ఆబ్వియస్లీ ఈ 3 ఆప్షన్స్ అనేది ఎలిమినేట్ అయిపోతుంది. హైడ్రోజన్ అనేది ఆక్సిజన్తో, నేచర్లో ఉండే ఆక్సిజన్తో రియాక్ట్ అయితే ఏమవుతుంది, వాటర్ ఫామ్ అవుతుంది. ఓకేనా. వాటర్ అనేది ఎందుకు మనకి ఏమైనా ఎన్విరాన్మెంట్ పొల్యూషనా, కాదు, ఇట్స్ ఎ గుడ్ థింగ్. సో ఆబ్వియస్లీ మనము డైరెక్ట్గా యూ కెన్ సే ఆన్సర్ ఎస్ సి. ఇలాంటివన్నీ కూడా సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. యూ కెన్ రీడ్ ఇట్ ఓవర్ హియర్ ఆల్సో. ఏమని, డీజిల్, కోల్, కిరోసిన్ అంతా కూడా ఫాసిల్ ఫ్యూయల్స్. ఖచ్చితంగా వాటిలో కార్బన్ మోనాక్సైడ్ కానీ కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అవుతాయి. ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఏ కార్బన్ మోనాక్సైడ్ చాలా పాయిజనస్ అండి. నేచురల్ హ్యూమన్ అనేది కార్బన్ మోనాక్సైడ్ కానీ మనం కన్జ్యూమ్ చేసామంటే త్వరగా మనం కోమా స్టేజ్కి కూడా వెళ్ళిపోతాం. ఓకేనా. మొత్తానికి ఏంటంటే కార్బన్ మోనాక్సైడ్ మనం తీసుకున్నామంటే ఇట్స్ ఏ డేంజరస్ థింగ్ అండి. హిమోగ్లోబిన్లో అది రియాక్ట్ అయ్యి కార్బాక్సీ హిమోగ్లోబిన్గా మారుతుంది. సో ఫ్యూచర్గా కూడా చాలా ఎఫెక్ట్ ఉంది. సో ఆబ్వియస్లీ ఇవన్నీ మనకు తెలిసిందే. సో అవన్నీ కూడా మన ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ సపరేట్ చదివేటప్పుడు చూస్తాం. ఓకే స్టూడెంట్స్, దిస్ ఇస్ ఇట్ ఫర్ ద డే. సో యాక్చువల్గా బయాలజీ కూడా చెప్దాం అనుకున్నాను, ఇట్ టేక్స్ ఇంకో 1 hour అనేది అయిపోవచ్చు. సో అందువల్ల నెక్స్ట్ క్లాస్లో నేను బయాలజీ రిలేటెడ్ క్వశ్చన్స్ ఎలా అడిగారు ఏంటి, మోస్ట్లీ ఎన్విరాన్మెంట్ సంబంధించిన ఎక్కువగా ఉంటుంది, డే టు డే లైఫ్లో లింక్ అయ్యేలాగా ఉంటుంది. సో ఆ క్వశ్చన్స్ బేస్గా మనము చదువుతాం. ఓకే స్టూడెంట్స్, దిస్ ఇస్ ఇట్ ఫర్ ద డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ LTX క్లాసెస్. దిస్ ఇస్ మీ SP రాజన్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే. ఒకసారి చూడండి క్వశ్చన్స్ ఎలా చదివాము, ఆ క్వశ్చన్స్ని బట్టి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది ఒకసారి అనలైజ్ చేసుకొని వాటిని మీరు రిపీటెడ్గా చదవడం అనేది, అలాంటి టాపిక్స్ అనేది మిస్ అవుట్ అవ్వకుండా, లేదంటే రివిజన్ మనం చదువుంటాము, ఇక్కడ మనకు గుర్తొస్తుందా లేదా అనేది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ద్వారా తెలుసుకోవడం అనేది చాలా వరకు మీకు హెల్ప్ అవుతుంది. ఓకే స్టూడెంట్స్, దిస్ ఇస్ ఇట్ ఫర్ ద డే. బై, టేక్ కేర్.